అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం రెండో పెళ్ళి అనే కథను గురించి విందాం. వర్ధన్ గారు వాళ్ళ అమ్మతో నన్ను చూడటానికి వచ్చారు. పెళ్లి చూపులు కొత్త ఏమీ కాకపోయినా ఇలా పెళ్ళి అయ్యాక మళ్ళీ పెళ్లి చూపులు కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఈ మొహమాటం. నన్ను చూశాక ఒకసారి ఆమెతో మాట్లాడొచ్చా అని నాన్నగారిని అడిగారు వర్ధన్ గారు. సరే అన్నారు నాన్న. కానీ ఇక్కడ కాదు, రేపు బయట ఎక్కడైనా కాఫీ షాప్లో అని అడిగారు. నాన్నతో పాటు అందరం షాక్ అయ్యాం. చిన్నపిల్లలం ఏమీ కాదుగా, కొంచెం ధైర్యంగా ఉంటుంది అని వర్ధన్ గారు అనడంతో నాన్న నన్ను చూసి ఏమంటావు అన్నట్టు అడిగారు. నాకు ఆఫీస్ ఉంది నాన్న అని చెప్పాను. మీరు ఏ టైం అంటే ఆ టైం అని అన్నారు వర్ధన్ గారు. సరే అని ప్లేస్ టైం ఫిక్స్ చేసుకున్నాం. మరుసటి రోజు నేను ఆఫీస్ అవ్వగానే డైరెక్ట్గా కాఫీ షాప్కి వెళ్ళేసరికి వర్ధన్ గారు ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నారు. నన్ను చూడగానే డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి హాయ్ అని పలకరించారు. హాయ్ అండి అని చిన్న స్మైల్ ఇచ్చి ఐ ఆమ్ సారీ అండి లేట్ అయ్యాను అని అన్నాను. ఆయన వాచ్లో టైం చూసేసరికి నాకు భయం వేసింది. మీరేమీ లేట్ అవ్వలేదు, నేనే కొంచెం ఎర్లీగా వచ్చాను అని అన్నారు. కూర్చోండి అని చైర్ చూపించారు. థ్యాంక్ యూ చెప్పేసి నేను కూర్చున్నాను. తను కూడా నాకు ఎదురుగా కూర్చుని ఏం తీసుకుంటారు అని అడిగారు. నాకేమీ వద్దు అని అన్నాను. పర్లేదు ఏదైనా తీసుకోండి, లేదంటే ఊరికే కూర్చుంటే అందరి అటెన్షన్ మనపైనే ఉంటుంది అని అన్నారు నవ్వుతూ. నాకు నవ్వొచ్చింది. చిన్న స్మైల్ ఇచ్చి కాఫీ అని అన్నాను. ఆయనే వెళ్ళి శాండ్విచ్తో పాటు కాఫీ తీసుకుని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాను. మీ పేరు అని అడిగేసరికి నేను షాక్ అయ్యాను. అంటే పేరు కూడా తెలియకుండా వచ్చారా అని అడిగాను. అవును అని అన్నారు. ఆయన అలా అనేసరికి నాకెందుకో బాధ అనిపించి టైం వేస్ట్ అని మనసులో అనుకున్నాను. ప్లీజ్ చెప్పండి ఆయన అన్న మాటకి ఆయన కేసి చూసి కూల్ అయ్యాను. శ్రీలక్ష్మి అని అన్నాను. సారీ అండి, నిజానికి నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు. అందుకే మీరు ఇష్టపడితే మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. నాకు ఏమనాలో అర్థం కాలేదు. శ్రీలక్ష్మి గారు మీ గురించి ఏమైనా చెప్తారా అని అడిగారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆలోచిస్తూ ఉండిపోయాను. మిమ్మల్నే అండి అని ఆయన అనడంతో ఈ లోకంలోకి వచ్చాను. నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయినా పిల్లలు అవ్వలేదు. మా ఇద్దరికీ రెగ్యులర్గా గొడవలు అవుతున్నాయి. ఇద్దరి మధ్యలో వదిలి ఉండలేనంత ప్రేమ ఉంది. అయినా కానీ తప్పలేదు. ఇద్దరం సంతోషంగా ఉండాలంటే విడాకులు ఒకటే మార్గం అని డిసైడ్ అయ్యి విడిపోయాం. ఓకే, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ మ్యారీడ్ లైఫ్ నుండి అని అడిగారు. నన్నులా చూస్తే చాలు, నాకు ఇచ్చే గుర్తింపు నాకు ఉంటే చాలు అని అన్నాను. అంటే మరి పెద్ద క్వశ్చన్ మార్క్ వేసి పెట్టారు అతను. నాకు లవ్, రెస్పెక్ట్ కావాలి. ఆయన కాస్త గట్టిగా ఒక నవ్వు నవ్వేసి నాకు మీరు నచ్చారు, ఇప్పుడు మీరు చెప్పండి, నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏమీ లేదు అని అన్నాను. అయితే మీకు ఈ పెళ్ళి ఓకేనా అని అడిగారు. ఓకే అన్నాను. నాదొక చిన్న రిక్వెస్ట్, దానికి మీరు ఒప్పుకుంటే నాకు చాలా హ్యాపీ అన్నారు. ఏమిటి అని అడిగాను. మీ పేరు శ్రీలక్ష్మి కదా? అవును. అయితే శ్రీ మహాలక్ష్మిలా మార్చాలి అని అనుకుంటున్నాను. ఎందుకలా? ఏమీ లేదండి, నాకు 2 కపల పిల్లలు, అర్జున్, ఆరాధ్య. వాళ్ళ అమ్మ వీళ్ళకి జన్మనిచ్చి చనిపోయింది. మా అమ్మ వాళ్ళకి మీ అమ్మ అమెరికా వెళ్ళింది, ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చూపించుకోవడానికి అని అబద్ధం చెప్పింది. ఆమె పేరు మహాలక్ష్మి. నాకెందుకో మిమ్మల్ని చూశాక నాకు విపరీతంగా నచ్చారు. అమ్మ చెప్పిన అబద్ధాన్ని మీ ద్వారా నిజం చేద్దాము అని. అంటే పిల్లల రిపోర్ట్స్ పైన మదర్ నేమ్ మహాలక్ష్మి అని రాసి ఉంది. మీ పేరు కూడా శ్రీలక్ష్మి కదా, కొంచెం మార్చేస్తే వాళ్ళు మన పిల్లలనే ఉండిపోతారు కదా అని అన్నారు. నా పిల్లలే అన్నమాట నాకెందుకో చాలా నచ్చింది. నాకు ఇష్టమే అని అన్నాను. పెళ్ళి పిల్లలకి తెలియకుండా చేసుకుని మీరు అమెరికా నుండి వచ్చినట్టే ఉండనిద్దాం అని అన్నారు. బేసిక్గా నన్ను మీరు మీ భార్యని అని వాళ్ళకి తల్లిని అని చిత్రం చూపించబోతున్నారన్నమాట అని చిన్న స్మైల్ ఇచ్చాను. అవును అని అన్నారు నవ్వుతూ. థ్యాంక్ యూ అని అన్నాను. ఎప్పుడు పెళ్లి చేసుకుందాము? మీ ఇష్టం అని అన్నాను. సరే మన ఇద్దరికీ ఓకే అని చెప్పమంటారా అని అడిగారు. చెప్పండి అని అన్నాను. కంగ్రాట్స్ అని హ్యాండ్ షేక్ చేశారు. ఆల్ ది బెస్ట్ అని అన్నాను. నేనే డ్రాప్ చేస్తాను అని అనడంతో ఆయన కారులో ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళేసరికి వర్ధన్ వాళ్ళమ్మ ఫోన్ చేసి చెప్పారట, మంచి ముహూర్తంతో ఇంటికి వస్తాము అని అన్నారట. చాలా ఫాస్ట్గా ఉన్నారు అని అనుకున్నాను. నేనేమీ తొందరపడటం లేదు కదా అని అనిపించింది.
పెద్ద ఆర్భాటం ఏమీ లేకుండా పెళ్లి జరపాలి అని గుడిలో చేసేసుకున్నాం. నేను ఇలా రెండో వివాహం చేసుకోవడం నా బంధువులలో కొంతమందికి ఇష్టం లేదు. నా విడాకులు అయ్యాక నాన్నకి భారంగా ఉండడం ఇష్టం లేక రెండో వివాహం చేసుకున్నాను. నన్ను చూస్తూ ప్రతి క్షణం బాధపడేది నా కన్న తండ్రి మాత్రమే. అలాంటప్పుడు మిగతా వారి గురించి ఆలోచించడం అనవసరం అని నా అభిప్రాయం. సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి నేను వర్ధన్ గారు గుమ్మం దగ్గరే నిల్చున్నాం. నా ఫోటో ముందుగానే చూసి ఉండటంతో వాళ్ళు నన్ను చూడగానే అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నారు. నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. పొట్టపై ఒక రకమైన ఫీలింగ్. నాకు తెలియకుండానే నా కళ్ళల్లో సంతోషంతో నీళ్లు వచ్చాయి. అమ్మా మీకు ఎలా ఉంది అని అడిగేసరికి చాలా సంతోషంగా అనిపించింది. ఐఆమ్ పర్ఫెక్ట్, ఆల్ రైట్ అని చెప్పి వాళ్ళిద్దరికీ ముద్దు పెట్టాను. అమ్మ మమ్మల్ని వదిలి ఇంకెప్పుడు వెళ్ళొద్దు అని ఇద్దరూ నా బొగ్గపై ముద్దు పెట్టారు. ఇప్పుడు అమ్మ బాగైపోయింది కదా, ఇంకెక్కడికి వెళ్ళదు కానీ మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అన్నారు వర్ధన్ గారు. వాళ్ళని చేయి పట్టుకుని వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళాం. అప్పటి నుండి పిల్లల రూమ్లోనే ఉన్నాను. పిల్లల్ని నిద్రపుచ్చేసి హాల్లో కూర్చున్నాను. మేడపైకి వెళుతూ ఇక మీదట ఇదే నా ప్రపంచం, ఇది నా కుటుంబం, నా బరువు బాధ్యతల్ని సమర్థవంతంగా నెరవేర్చేటట్టు చూడు తండ్రి అని భగవంతుణ్ణి వేడుకున్నాను. నన్ను జాగ్రత్తగా చూసుకో తండ్రి అని అనుకుంటూ రూమ్ డోర్ ఓపెన్ చేశాను. రండి మహాలక్ష్మి, వెల్కమ్ టు అవర్ రూమ్ అని అన్నారు. థ్యాంక్ యూ అని అన్నాను. మీ బ్యాగ్ అక్కడ పెట్టించాను, యూ క్యాన్ చేంజ్ అండ్ స్లీప్ అని బాత్రూమ్ వైపు చూపించారు. నేను బ్యాగులో నుండి బట్టలు తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్ళాను. ఆ డోర్ ఓపెన్ చేయగానే ముందుగా డ్రెస్సింగ్ రూమ్, ఆ తర్వాత బాత్రూమ్. చాలా పెద్దగా ఉంది. బాత్రూంలో బాత్టబ్తో సహా వైట్ అండ్ వైట్ చాలా బాగుంది. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాను. నేను చాలా అలసిపోయాను. మీరు ఏమీ అనుకోకపోతే మీరు కూడా మీ పనులు ఏమైనా ఉంటే త్వరగా ముగించేసుకుని పడుకోండి అని అన్నారు ఆయన. సరే అన్నట్టు తలూపాను. డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసి బెడ్ పైన పడుకున్నాను. ఉదయాన్నే లేవడానికి అలారం పెట్టుకుని లేచాను. స్నానం చేసి రెడీ అయ్యి కిందకి వెళ్ళాను. అత్తయ్య కూడా అప్పటికే లేచారు. ఏం చేయాలి అత్తయ్య అని అడిగాను. టిఫిన్ సంగతి సూరన్న చూస్తాడు, నువ్వు వెళ్ళి పిల్లల్ని లేపి స్నానాలు చేయించు అని చెప్పారు. నేను వెళ్ళి పిల్లల్ని లేపాను. పిల్లలకి దగ్గరవ్వాలంటే వాళ్ళకి సాధ్యమైనంత టైం ఇస్తే వాళ్ళకి నాకు వాళ్ళు అలవాటు అవుతుంది అని నేనే దగ్గరుండి బ్రష్ చేయించి స్నానం చేయించి స్కూల్కి రెడీ చేశాను. టిఫిన్ తినిపించేసి షూస్ వేసి స్కూల్ బ్యాగ్ తీసుకుని గేటు బయట నిలబడ్డాం స్కూల్ బస్ కోసం. మమ్మీ మా స్కూల్కి వస్తావా నువ్వు అని అడిగింది ఆరాధ్య. ఎందుకమ్మా అని అడిగాను. మా ఫ్రెండ్స్కి టీచర్స్కి నిన్ను చూపిస్తాను అని అన్నారు. నాకు నవ్వొచ్చింది. తప్పకుండా వస్తాను అని చెప్పాను. బస్సు రాగానే నాకు కిస్ చేసి బస్సు ఎక్కి బాయ్ మమ్మీ అని గట్టిగా అరిచి చెప్పారు. మా మమ్మీ వచ్చిందని అందరికీ తెలియాలి అని వాళ్ళ ఉద్దేశం. పిల్లలు వెళ్ళిన కాసేపటికి వర్ధన్ గారు లేచి కిందికి వచ్చారు. పిల్లలు వెళ్ళారా అని అడిగారు అత్తయ్యని. వెళ్ళారు అని చెప్పింది. ఆయన పేపర్ చదివి రూమ్లోకి వెళ్ళిపోయారు. అత్తయ్య స్నానం చేసి వచ్చి పూజ రూమ్లోకి తీసుకెళ్ళి నా చేతనే దీపం పెట్టించారు. ఇక మీదట ఈ ఇల్లు మేము అందరం నీ బాధ్యత, ఇక నేను విశ్రాంతి తీసుకుంటాను అని అన్నారు నా తలపైన అక్షింతలు వేస్తూ. ఆయన రాగానే టిఫిన్ వడ్డించమని అత్తయ్య చెప్పడంతో నేనే వడ్డించాను. ఏంటి అత్తయ్య ఆయన ఏమీ మాట్లాడరా అని అడిగాను. ప్రతిరోజు ఇంతే, పిల్లలు వెళ్ళాక వస్తాడు, వెళ్ళారా అని అడుగుతాడు, టిఫిన్ చేస్తాడు, ఆఫీస్కి వెళ్ళి రాత్రికి ఎప్పుడో వస్తాడు అని చెప్పారు. ఆయన ఆఫీస్కి రెడీ అయ్యి కిందికి వస్తుంటే అలానే చూస్తుండిపోయాను. సూట్ వేసుకుని ఎంత అందంగా ఉన్నారో అని అనుకున్నాను. అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, మహాలక్ష్మి అల్మార్లో ప్లేస్ చేశాను, మీరు మీ బట్టలు సర్దుకోవచ్చు, మీకు ఏమైనా కావాలంటే కొనుక్కోండి అని 10,000 చేతిలో పెట్టారు. నాకేమీ వద్దు అని అన్నాను. ఇప్పుడు ఏమీ వద్దేమో, ఎప్పటికైనా అవసరమే కదా అని అన్నారు. థ్యాంక్ యూ అని చెప్పాను. నేను అత్తయ్య కూడా టిఫిన్ చేశాక ఇల్లంతా తిప్పి చూపించింది. పనివాళ్ళని కూడా పరిచయం చేసింది. ఎవరెవరు ఏం చేస్తారో అన్నీ చెప్పారు. ఇన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, చంద్ర సూర్య వాళ్ళు కూడా మనతో పాటే ఉండొచ్చుగా అని అడిగాను. వర్ధన్ కూడా అలానే కట్టించాడు, కానీ నా కోడళ్ళకి ఈ పిల్లల బాధ్యత తీసుకోవడం ఇష్టం లేదు. ఇదంతా పెద్దాడి కష్టార్జితం, అందుకే ఎవరి బ్రతుకులు వారివి అని ఇలా సపరేట్గానే ఉంచాను అని అన్నారు. సరే నువ్వు వెళ్ళి నీ రూమ్ సర్దుకో
అని అనడంతో నా రూమ్కి వెళ్ళి బట్టలు సర్దేసుకున్నాను. రాత్రి సరిగా నిద్రపోలేదు. పైగా ఉదయాన్నే లేచాను. అందుకే కాసేపు నిద్రపోయాను. అత్తయ్య వచ్చి పిలిచే అంతవరకు మెలకువ రాలేదు. ఇద్దరం కలిసి లంచ్ చేశాం. పిల్లలు రాగానే వాళ్ళని ఫ్రెష్ చేసి స్నాక్స్ తినిపించి ఆడుకోమని గార్డెన్లోకి పంపించాం. వాళ్ళ ట్యూషన్ టీచర్ రాగానే చదువుకుంటూ కూర్చున్నారు. రాత్రి భోజనాలు పెట్టి పిల్లల్ని నిద్రపుచ్చేసి ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదమ్మా, మనం భోంచేద్దాము అని అత్తయ్య అనడంతో భోంచేసి ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. రాత్రి 11 గంటలకు వర్ధన్ గారు ఇంటికి వచ్చారు. సూరన్న ఆయనకి వడ్డించడానికి నిద్రపోకుండా కాచుకుని కూర్చున్నాడు. మీరు వెళ్ళండి అని అతన్ని పంపించేశాను. వర్ధన్ గారు రాగానే భోజనం వడ్డించేసి ఆయన తిన్నాక అన్నీ సర్దేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పడుకోవడానికి రూమ్లోకి వెళ్ళాను. ఆయన పడుకోవడానికి రెడీ అయ్యారు. ఎలా ఉంది ఇంట్లో అని అడిగారు. అని అన్నాను. గుడ్ నైట్ అని చెప్పి పడుకున్నారు. ప్రతిరోజు ఇంచుమించు నా దినచర్య ఇలానే ఉండేది. కాకపోతే పిల్లలకు చాలా దగ్గరయ్యాను. సండే అయితే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం, పార్కుకు వెళ్ళడం చేశాను. అప్పుడప్పుడు నేను పిల్లలే వెళ్ళేవాళ్ళం. ఎటు డ్రైవర్ ఉంటాడుగా, ధైర్యంగా వెళ్ళేవాళ్ళం. సండే కూడా ఇంట్లో ఉండేవారు కాదు ఆయన. ఒకవేళ ఉన్న ఫోన్లోనో ల్యాప్టాప్తోనో గడిపేవారు. ఒకరోజు ఆఫీస్కి లేట్ అవ్వడంతో చాలా హడావిడి పడుతున్నారు. ఇలా అయితే తినకుండా వెళ్ళిపోతారేమో అని ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని రూమ్లోకి వెళ్ళాను. ఇక్కడే తినండి ఫైల్స్ చూసుకుంటూ అని అన్నాను. అని అన్నారు కానీ తినడం లేదు. చేసేది లేక నేనే టిఫిన్ నోట్లో పెట్టాను. గమ్మున తినేశారు. మంచినీళ్ళు నేను తాగిస్తేనే తాగారు. నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఏంటి ఈయన ఇలా అయితే ఎలా అని అనుకున్నాను. ఆయన వెళ్ళిపోయాక నేను అత్తయ్య కూడా టిఫిన్ చేసి కూర్చున్నాం. ల్యాండ్లైన్కి ఫోన్ రావడంతో అత్తయ్య ఫోన్ తీసి నీకేనమ్మా అని అన్నారు. నాకా? ఎవరు చేస్తారు, నాన్న అయి ఉంటారు అని అనుకున్నాను. హలో అని అన్నాను. హలో అని అనగానే గుర్తుపట్టేసి అన్నాను. మహాలక్ష్మి థ్యాంక్ యూ అని అన్నారు వర్ధన్ గారు. దేనికి అని అడిగాను. మార్నింగ్ టిఫిన్ తినిపించావుగా అందుకు అని అన్నారు. దానికి కూడా ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అని అన్నాను. నాకు చెప్పాలి అనిపించింది. అయితే వెల్కమ్ అని అన్నాను. తినకుండా ఆఫీస్కి వచ్చినప్పుడల్లా హెడేక్ వచ్చేది. కానీ వాళ్ళు నువ్వు తినిపించావుగా నాకు మంచిగా అనిపించింది. అలాగే తలనొప్పి కూడా రాలేదు అని అన్నారు. ఓహ్ అలానా అని అన్నాను. ఇంకా అని అడిగారు. నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఫస్ట్ టైం ఆయనతో ఫోన్ మాట్లాడడం కాస్త కంగారుగానే ఉంది. ఏమీ లేదు అని అన్నాను. పెట్టైనా అని అడిగారు. వద్దు అని చెప్పాలని ఉంది కానీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాను. కాసేపు ఇద్దరం సైలెంట్గా ఉండిపోయాం. అమ్మ ఉందా అక్కడ అని అడిగారు. అవును అని అన్నాను. సరే బాయ్ అని అన్నారు. బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశారు. మళ్ళీ 5 నిమిషాలకి మళ్ళీ ఫోన్ మోగింది. అత్తయ్య వచ్చి తీశారు. తిన్నా అని సమాధానం చెప్పి ఫోన్ నువ్వు వచ్చి మాట్లాడు అని ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు. హలో అన్నాను. హలో అని మళ్ళీ ఆయనే ఏంటి అని అడిగాను. నీ దగ్గర ఫోన్ లేదా అని అడిగారు. లేదు నాన్న దగ్గరే ఉంది అని చెప్పాను. ఎందుకు అని అడిగారు. పాత జ్ఞాపాలు ఎందుకులే అని మనసులో అనుకుని ఊరికే అన్నాను. సరే మరి అని చెప్పి ఫోన్ పెట్టేశారు. రాత్రి అందరూ పడుకున్నాక వచ్చారు. భోజనం చేసి ఎప్పట్లానే రూమ్కి వెళ్ళిపోయారు. నేను కూడా పని ముగించుకుని రూమ్కి వెళ్ళిపోయాను. లైట్స్ ఆఫ్ చేయబోయాను. ఆయన 1 నిమిషం అని అన్నారు. సరే అని లైట్ ఉండనిచ్చాను. ఇది మీకోసం అని ఒక బాక్స్ నా చేతికి ఇచ్చారు. ఏంటిది అని అడిగి ఓపెన్ చేశాను. మొబైల్ ఉంది. నా దగ్గర ఫోన్ ఉంది అని అన్నాను. అది కూడా ఉంది అందులో అని అన్నారు. నా పాత ఫోన్ కూడా ఉంది. మీరు ఇంటికి వెళ్ళారా అని అడిగాను. లేదు మేనేజర్ని పంపించాను అని అన్నారు. కొత్త ఫోన్ తీసి చూశాను. ఆల్రెడీ అందులో సిమ్ వేసే ఉంది. అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసే ఉన్నాయి. నెంబర్ ఏంటి అని అడిగాను. నా చేతిలో నుండి ఫోన్ తీసుకుని ఆయన నెంబర్కి డైల్ చేసి చూపించారు. అది నా పాత నెంబర్. నాకు ఈ పాత నెంబర్ వాడడం ఇష్టం లేదు. అందుకే అక్కడే వదిలేసి వచ్చాను. ఈయనేంటి ఇలా చేశారు అని అనుకున్నాను. ఇలా చూడు, నెంబర్ ఉన్నంత మాత్రాన ఏమవుతుంది చెప్పు. ఒకరి కోసం మిగతా బంధాలన్నీ వదిలేయడం కరెక్ట్ కాదు అని అన్నారు. సరే అన్నాను. నీకు మొబైల్ గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. మన పెళ్ళయి వాటి సరిగ్గా 1 మంత్ అయ్యింది అని అన్నారు. మీకు గుర్తుందా అని ఎంతో సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళబోయి ఆగిపోయాను. ఏమైంది అలా ఆగిపోయావు అని అన్నారు. ఏమీ లేదు అని అన్నాను. హ్యాపీ 1 మంత్ అని విష్ చేశారు. థ్యాంక్స్ అన్నాను. ఇంతకీ ఫోన్ నచ్చిందా అని అడిగారు.
ఇంత కాస్ట్లీ ఫోన్ నచ్చకుండా ఉంటుందా అని అన్నాను. నా నెంబర్ కూడా ఫీడ్ చేసుకో అని అన్నారు. సరే అన్నాను. వెంటనే ఆయన నెంబర్ సేవ్ చేసుకుని ఫోన్ పక్కన పెట్టేసి నిద్రపోయా. ఆయన నా కొత్త ఫోన్ ఇచ్చాక అప్పుడప్పుడు ఆఫీస్ నుండి నా ఫోన్ కాల్ చేసేవారు. నేను కూడా లంచ్ టైం చూసుకుని అప్పుడప్పుడు ఫోన్ చేసి తిన్నారా అని కనుక్కునేదాన్ని. ఆయన సరిగ్గా లంచ్ చేయడం లేదని ప్రతిరోజు డ్రైవర్కి లంచ్ ప్యాక్ చేసి ఇచ్చి పంపడం మొదలుపెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ అని అన్నారు. ఒకరోజు నేను డిన్నర్ బయట చేసి వస్తాను అని చెప్పడంతో నేను తినేసి హాల్లో కూర్చుని ఉన్నాను. రాత్రి 10:30కి వచ్చి ఆకలిస్తుంది అని అన్నారు. అయ్యో ఇప్పుడు ఎలా అని కంగారు పడుతుంటే ఏదైనా సరే తినేస్తాను అని అన్నారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి రెడీగా ఉంచాను. ఆయన వచ్చి తిని బాగుంది అని మెచ్చుకున్నారు. నాకు ఇలా స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని అన్నారు. నువ్వు కుకింగ్ చాలా బాగా చేస్తావు. నీ చేతి వంట అలవాటై బయట నచ్చడం లేదు. అందుకే అక్కడ ఏమీ తినకుండా వచ్చాను అని అన్నారు. ఇప్పుడు నేను సంతోషపడాలా బాధపడాలా అని ఆలోచనలో పడ్డాను. సరే ఇక మీదట ఆయన తిన్నా తినకపోయినా ఇంట్లో ఎప్పటికీ ఫుడ్ రెడీగా ఉంచాలి అని అనుకున్నాను. అత్తయ్య వాళ్ళ అన్నయ్యకి ఒంట్లో బాగాలేదు అని అంటే ఊరెళ్ళారు. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక నానమ్మ ఎప్పుడు వస్తుంది అని 2-3 సార్లు అడిగారు. ఇప్పుడే రారు నాన్న అని చెప్తే ఊరుకున్నారు. ఆ రోజు వర్ధన్ గారు ఇంటికి వచ్చేసరికి 11 అయ్యింది. ఫ్రెష్ అయి వస్తారు కదా అని డైనింగ్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నా. ఎంతకీ ఆయన రాకపోయేసరికి పైకి వెళ్ళి చూశాను. లైట్స్ వేసే ఉన్నాయి. ఆయన పడుకుండిపోయారు. ఏమండి అని పిలిచినా పలకలేదు అని ఆయన చెయ్యి పట్టుకున్నాను. ఒళ్ళు కాలిపోతుంది. టెంపరేచర్ చెక్ చేశాను. 102 ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరికి ఫోన్ చేయాలో ఏమిటో. అత్తయ్యకి కాల్ చేస్తే కంగారు పడతారు. డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. అత్తయ్య రూమ్కి వెళ్ళి మెడిసిన్ బాక్స్ ఓపెన్ చేసి చూశాను. ఫీవర్ టాబ్లెట్ కనపడింది. గ్లాసులో పాలు తీసుకుని ఆయనకి ముందు టాబ్లెట్ వేసి పాలు తాగించాను. బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయా అని అడిగాను. అవును, హెడేక్గా కూడా ఉంది అని అన్నారు. సరే మీరు పడుకోండి అని తడిబట్టతో ఒళ్ళు తుడుస్తూ హెడ్ మసాజ్ చేస్తూ కాళ్ళు చేతులు నొక్కాను. రాత్రంతా మూలుగుతూనే ఉన్నారు. తెల్లవారుజామున 5ంటికి కాస్త టెంపరేచర్ తగ్గింది. మళ్ళీ కొన్ని పాలు కలిపి తాగించాను. అప్పుడు ఆయనకి బాగా నిద్ర పట్టింది. పిల్లలకి స్కూల్ టైం అవడంతో వాళ్ళని నిద్రలేపి రెడీ చేసి ఫుడ్ తినిపించాను. డాడీకి ఫీవర్ వచ్చిందని చెప్పగానే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చారు. అమ్మ మేము ఇంట్లోనే ఉండి డాడీని చూసుకోవాలా అని అడిగారు. వెరీ గుడ్ చిల్డ్రన్ అని మెచ్చుకొని అమ్మ ఉంది కదా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి స్కూల్కి పంపించాను. ఆయన్ని లేపి ఇడ్లీ తినిపించాను. ఇంతలో డాక్టర్కి ఫోన్ చేసి రమ్మనగానే వచ్చేశారు. ఆయన చెక్ చేసి మెడిసిన్ రాసిచ్చి వెళ్ళారు. డ్రైవర్ రాగానే మెడిసిన్ తెమ్మని పంపించాను. థ్యాంక్స్ మహాలక్ష్మి అని అన్నారు ఓపిక తెచ్చుకుంటూ. ఒక నవ్వు నవ్వి గెట్ వెల్ సూన్ అని అన్నాను. ష్యూర్ అని మళ్ళీ పడుకున్నారు. మెడిసిన్ రాగానే ఆయనకి మెడిసిన్ వేసి పడుకోమన్నాను. లంచ్ కోసం ఆయనకి నేనే వంట చేసి ఉంచాను. ఫీవర్ తగ్గింది కానీ ఇంకా బాడీ పెయిన్స్ ఉన్నాయంటే స్నానం చేయమని చెప్పాను. కానీ ఓపిక లేదు అని అలానే ఉండిపోయారు. అన్నం తినిపించి టాబ్లెట్ ఇచ్చాను. నిద్ర రావడం లేదు అని ల్యాప్టాప్ ఆన్ చేసి కూర్చున్నారు. మెల్లిగా ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తున్నారు. ఇంకా చూడలేక ఏంటండి ఒంట్లో బాగా లేకపోయినా ఇలా ఆఫీస్ పని చేయాలా అని అడిగాను. చాలా పని ఉంది అందుకే అని అన్నారు. మరి ఇందాక నిద్ర రావడం లేదన్నారు. రెండూను అన్నారు. సరే ఆఫీస్ పని తర్వాత చేసుకోవచ్చు, ఇప్పుడు మాత్రం ఏమీ చేయకుండా కూర్చోండి అని కొంచెం గట్టిగానే చెప్పాను. సరే అని ల్యాప్టాప్ ఆఫ్ చేసి కిందికి వచ్చారు. నువ్వు తిన్నావా అని అడిగారు. లేదు తినాలి అని అన్నాను. ముందు నువ్వు తిను, నీ మొహం చూడు, ఫీవర్ నీకు వచ్చినట్టుగా ఉంది అని అన్నారు. నేను వెళ్ళి లంచ్ చేస్తున్నాను. ఆయన కూడా వచ్చి నాకు ఎదురుగా కూర్చుని నన్నే చూస్తున్నారు. ఏమిటి అని అడిగాను. ఏమీ లేదు అని అన్నట్టు తలూపి పిల్లలు ఎలా ఉన్నారు నీతో అని అడిగారు. ఇదే ఛాన్స్ అని మేం బాగానే ఉన్నాం కానీ పిల్లలు మీ పైన కోపంగా ఉన్నారు అని అన్నాను. ఆయన షాక్ అయ్యారు. ఎందుకు? మీరు ఇలా రోజుకి ఒకసారి కూడా కనపడకుండా ఉంటే ఎలా? మీకు ఫీవర్ అని చెప్పగానే మేము కూడా ఇంట్లోనే ఉంటాము, డాడీని చూసుకుంటాము అని అన్నారు. ఆయనకి ఆ మాట వినగానే చాలా సంతోషంగా అనిపించింది. ఒక చిన్న చిరునవ్వు చూశాను ఆయనలో. ప్లీజ్ అండి మాకు కూడా కొంచెం టైం ఇవ్వండి అని అన్నాను. ఆయన ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయారు. నేను కూడా నా పని పూర్తి చేసుకుని రూమ్కి వెళ్ళిపోయాను. ఆయన పడుకున్నారు. కాదు కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నారు. నాకు చాలా టైర్డ్గా ఉంది అని నేను నిద్రపోయాను. పిల్లలు వచ్చే టైం కల్లా లేచి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాను. డాడీకి ఎలా ఉంది మమ్మీ అని అడిగారు. తగ్గింది అని చెప్పి వాళ్ళని ఫ్రెష్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తినిపిస్తున్నాను. వాళ్ళ డాడీ రావడం చూసి పరిగెత్తారు.
ఇద్దరిని ఎత్తుకుని మళ్ళీ వాళ్ళని డైనింగ్ దగ్గర కూర్చోబెట్టారు. వాళ్ళని స్కూల్ విషయాలు గడిగి వాళ్ళ కబుర్లు వింటూ కూర్చున్నారు. ఆడుకోవడానికి కూడా వెళ్లకుండా వాళ్ళ డాడీతోనే గడిపారు. థ్యాంక్స్ అండి అని అన్నాను. ఆయన ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు. ట్యూషన్ టీచర్ రాగానే వాళ్ళని పంపించేసి ఆయనకి జ్యూస్ ఇచ్చాను. జ్యూస్ తాగేసి స్నానానికి వెళ్ళారు. స్నానం చేసి రూమ్లోకి వెళ్ళారు. రాత్రి పిల్లలకి తినిపించేసి పడుకోబెట్టాను. రేపటి నుండి డాడీ కిస్ చేసి స్కూల్కి వెళ్ళాలి అని పిల్లలకి చెప్పాను. రాత్రి ఇద్దరం కలిసి డిన్నర్ చేశాం. ఫస్ట్ టైం ఆయనతో భోజనం చేయడం. అన్నీ సర్దేసి పిల్లల్ని ఒకసారి చూసి గీతకి వాళ్ళని చూసుకోమని చెప్పి పైకి వెళ్ళిపోయాను. ఆయన నన్ను చూడగానే ల్యాప్టాప్ ఆఫ్ చేశారు. అబ్బో, ఇదంతా భయమే అని అన్నాను. మరి నువ్వు నన్ను అంత బాగా చూసుకుంటున్నప్పుడు నీ మాట వినాలి కదా అని అన్నారు. పడుకోండి అని అన్నాను. ఆయన డోర్ పెట్టేసి లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకున్నారు. ఆగండి అని అన్నాను సడన్గా. ఏమైంది అంత గట్టిగా అన్నావు అని అడిగారు. మెడిసిన్ వేసుకోకుండానే లైట్స్ ఆఫ్ చేశారేంటి అని టేబుల్ లైట్ వేశాను. తగ్గిపోయింది కదా, నాకు వద్దు అని అన్నారు. కోర్స్ మొత్తం పూర్తి అవ్వాల్సిందే, లేదంటే మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది అని ఆయన చేతిలో మెడిసిన్ పెట్టాను. తప్పదా అని దీనంగా పెట్టారు ముఖం. తప్పదు అని తల ఊపాను. వాటర్ గ్లాస్ కూడా చేతిలో పెట్టేసరికి గుడ్ బైలా వేసుకున్నారు. మహాలక్ష్మి అని ఆయన పిలవగానే ఏంటండి అని ఆయన వైపు తిరిగాను. థ్యాంక్స్ అన్నారు. ఎందుకండి అని అడిగాను. నిన్నటి నుండి నువ్వు నాపై చూపించిన శ్రద్ధకి అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. నాకు బాధేసింది. ఏమిటండి మీరెందుకు ఏడుస్తున్నారు అని అడిగాను. చాలా థ్యాంక్స్ అంటూ నా చెయ్యిని ముద్దు పెట్టుకుని ఆయన కన్నీళ్లు తుడుచుకొని ఆయన గుండెపై పెట్టుకున్నారు. ప్లీజ్ అండి, మీరు అలా ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది అని నా కన్నీళ్లను ఆపుకోవడానికి ట్రై చేశాను. ఆయన నా దగ్గరికి జరిగి నా కన్నీళ్లను తుడిచి హత్తుకున్నారు. ఆ హక్కులో ఏదో ధైర్యం, నా వాడు అనే నమ్మకం. మేము ఇద్దరం ఒకటే అనిపించింది. నేను నా చేతులతో ఆయన నడుముని చుట్టేశాను. ఆయన నా కళ్ళల్లోకి చూసి నా నుదుటిపైన ముద్దు పెట్టి బుగ్గలపైన కూడా ముద్దు పెట్టారు. నాకు సిగ్గేసింది. నువ్వు సిగ్గుపడుతుంటే చాలా క్యూట్గా ఉన్నావు అంటూ నా బుగ్గను నిమిరాడు. నాకు సిగ్గేసి వెంటనే అటువైపు తిరిగాను. ఓయ్ అంటూ నా నడుముపై చేయి వేశారు. నాకు చాలా కంగారేసింది. ఆయన నాకు దగ్గరగా జరిగి ఇటు చూడు అంటూ తన వైపు తిప్పుకున్నారు. ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం చేయలేకపోయాను. నా మొహాన్ని పైకి లేపి ఈసారి నా పెదవిపై కిస్ చేశారు. నేను ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉన్నాను. నీకు ఇష్టమైతే మనం ఒకటవుదామా అని నా చెవి దగ్గరకు వచ్చి అడిగారు. నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది. నేను ఏమీ సమాధానం చెప్పలేదు. కాసేపు ఆయన నా సమాధానం కోసం చూసి నన్ను పట్టుకుని ఉండిపోయారు. బహుశా ఆయన నా ఇష్టం కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటారు అని నేను ఆయన చేయిని నా గుండెలకు హత్తుకొని ఆయనకి నా అంగీకారం తెలిపాను. ఆ రోజు మేమిద్దరం ఒక్కటయ్యాం. హ్యాపీనా అడిగారు. అని తలూపాను. థ్యాంక్స్ అన్నారు. ఇది నాకు 3వసారి తెలుసా అని అన్నారు. ఏంటి అని షాక్ అయ్యాను. అవును, నాకు ఆమెకి 2 రాత్రులే అయ్యాయి అంతే. ఆ తరువాత తను ప్రెగ్నెంట్. అప్పటి నుండి ఆమె వాళ్ళ పుట్టింట్లోనే ఉండేది. బెడ్ రెస్ట్ చెప్పారు. 7వ నెలలోనే పిల్లలు పుట్టారు. బ్లడ్ లాస్ వల్ల ఆమె చనిపోయింది. అయ్యో అని అన్నాను. ఆమె ఎలాంటి వారు అని అడిగాను. నాకేమీ తెలియదు అని అన్నారు. అదేంటి అని అడిగాను. చెప్పానుగా, ఆమె పెళ్ళైనప్పటి నుండి వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉండేది. అక్కడ వాళ్ళకి ఉన్నవి 2 రూమ్లే. అందుకే నేను ఎప్పుడూ ఆమెతో టైం గడపలేదు. ఓ అలానా అని అన్నాను. అంటే ఆయనకి పెద్దగా మ్యారీడ్ లైఫ్ గురించి తెలియదా అని మనసులో అనుకున్నాను. అయితే నేను ఆయనకి అన్నింటిలో తోడు ఉండాలి అని నిర్ణయించుకున్నాను. మళ్ళీ పెళ్లి చేసుకోమని అమ్మ ఎంతో చెప్పి చూశారు, కానీ నేను వినిపించుకోలేదు. నిన్ను చూడగానే నాకు ఎంతగానో నచ్చావు. అందుకే నీతో మాట్లాడాలి అనుకుని బయటికి రమ్మన్నాను. కానీ నువ్వు పెద్దగా ఏమీ మాట్లాడకపోయేసరికి నేనే అమ్మకి ఎలాగైనా సరే పెళ్ళి ఖాయం చేయమని చెప్పాను. ఇంత పెద్దింటి సంబంధం అంటే కొంచెం భయపడ్డాను. పైగా మీరు అంటూ ఆపేశాను. ఏమిటి అని అడిగారు. నాకు కూడా ఇది 2వ పెళ్ళి కదా, మీరు ఎలా చూసుకుంటారో అని భయమేసింది. ఓ ఇద్దరి మధ్యన నిశ్శబ్దం. కాసేపటికి నాకు నచ్చింది. నీకు నచ్చిందా అని అడిగారు. నాకు సిగ్గేసి పోండి నేను ఇప్పుడే వస్తాను అని లేచి వాష్రూమ్లోకి వెళ్ళి వచ్చి బెడ్ పైన కూర్చున్నాను. ఆయన ఒక రోజు తీసుకుని ఐ లవ్ యూ మహా అని మోకాళ్ళ పైన కూర్చొని నా కళ్ళలోకి చూసి చెప్పారు. నాకు అది ఎంతగానో నచ్చింది. ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. నాకు ఎలాంటి డౌటు లేదు. నువ్వంటే నాకు ఇష్టం అని అర్థమయ్యింది. నీకు అతనితో నాకు అవసరం లేదు.
నాకు నీ ప్రేమ కావాలి అని అన్నారు. నా కళ్ళల్లో ఆయన ప్రేమని నింపుకున్నాను. నేను నిన్ను పట్టించుకోవడం లేదని నీకు అనిపిస్తోంది కదా. నేను సమాధానం ఇవ్వలేదు. మౌనం అర్థంగీకారం కదా. నాకు కొంచెం టైం ఇవ్వు. నాకు కూడా నీతో చాలా టైం గడపాలని ఉంది. నా కళ్ళ నిండా నీళ్లు. ఆయన మొహం కూడా కనపడడం లేదు. నా నోటెంట ఒక్క మాట కూడా రావడం లేదు. ఏం చెప్పాలో తెలియక ఆయన ఒడిలో తల పెట్టుకున్నా. ఐ ఆమ్ సో లక్కీ అని ఆయన అన్నారు. కాదు, మన ఇద్దరం లక్కీ. ఆయన తలపైన నా తల పెట్టాను. ఈరోజు అనుభవించిన సుఖానికి నేను నీకు దాసోహం అని అన్నారు. రాత్రి కబుర్లు చెప్పుకొని నిద్రపోయాం. ఉదయం నేను లేచి కూర్చున్నాను. ఆయన కూడా నాతో పాటు లేచి నన్ను తన పైకి లాక్కున్నాడు. మళ్ళీ ఒకసారి అని కన్ను కొట్టారు. అమ్మో, ఇప్పుడా పిల్లల్ని స్కూలుకి పంపించాలి అని అన్నాను. ప్లీజ్ మహా అని అడిగారు. నేను ఏమీ అనకపోయేసరికి దుప్పటి కప్పేశారు. గబగబా స్నానం చేసి హడావుడి పడుతున్నాను. నన్ను చూసి ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగారు. సరే, ముందు స్నానం చేసి రండి అని చెప్పాను. కావాలని అర్జున్ని రెడీ చేయమని చెప్పాను. ఆరాధ్య ఊరుకుంటుందా? డాడీ నన్ను కూడా రెడీ చేయమని బెట్టు చేసింది. ఆయనకి ఇబ్బంది కలగకుండా ఇద్దరం కలిసి పిల్లల్ని స్కూల్కి పంపించాం. పిల్లలు వెళ్ళిపోయాక ఇద్దరం ఊపిరి తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకుని బయటికి వచ్చాను. ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఏంటి, మీరు ఆఫీస్కి వెళ్తారా? అవును, చాలా పనుంది అన్నానుగా. అదంతా ఏమీ కుదరదు. చాలా నీరసంగా ఉన్నారు. కావాలంటే ఫైల్స్ ఇక్కడికే తెప్పించుకోండి ప్లీజ్ అని అన్నాను. ప్లీజ్ రా, కాసేపు వెళ్ళి వస్తాను అని అడిగారు. నేను ఒప్పుకోకపోయేసరికి సరే అని ఇంట్లోనే ఉండిపోయారు. థ్యాంక్స్ అండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని చెప్పాను. టిఫిన్ చేయమని చెప్తే నువ్వు కూడా నాతోనే తిను అని అన్నారు. ఇద్దరం కలిసి టిఫిన్ చేశాం. మహా, మధ్యాహ్నం ఏదైనా స్పెషల్ చేయవా అని అడిగారు. సరే అని అన్నాను. అది నువ్వే చెయ్యవా ప్లీజ్ అన్నారు. పులిహోర చేసి 11:30కి రూముకి వెళ్ళాను. చాలా బాగుంది. లంచ్ కూడా ఇదే తింటాను అని అన్నారు. కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి కిందకి వెళ్ళిపోయాను. అత్తయ్యకి కాల్ చేసి ఆయనకి ఫీవర్ వచ్చిన విషయం చెప్పాను. అయ్యో, ఒక్కదానివే ఎలా చూసుకుంటున్నావమ్మా అని బాధపడ్డారు. మరేం పర్లేదు అత్తయ్య, ఆయనకి ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పాను. ఇంట్లోనే ఉండి ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు అని అనగానే ఆవిడ షాక్ అయ్యారు. పర్లేదమ్మా, వాడు నీ మాట బాగానే విన్నాడు అని అన్నారు సంతోషంగా. ఎప్పుడు వస్తారు అత్తయ్య అని అడిగాను. ఎల్లుండి వస్తాను అని చెప్పారు. సాయంత్రం పిల్లలు రాగానే ఆయన కూడా కిందకి వచ్చారు. పిల్లలు ఫ్రెష్ అయ్యాక వాళ్ళ డాడీతో కలిసి గార్డెన్లో ఆడుకుంటున్నారు. నేను స్నాక్స్ తీసుకుని గార్డెన్లోకి వెళ్ళాను. అందరం స్నాక్స్ తిని పిల్లలకి పాలు తాగించేసి ఆయనకి జ్యూస్ ఇచ్చి అక్కడే కూర్చున్నాం. పిల్లలు వాళ్ళ ట్యూషన్ టీచర్ రాగానే వాళ్ళ డాడీకి నాకు కిస్ చేసి లవ్ యూ చెప్పి పరిగెత్తారు. థ్యాంక్స్ మహా అంటూ నా చేయిపై చేయి వేసి చెప్పారు. యు ఆర్ వెల్కమ్ డాడీ అని నవ్వేశాను. ఆయన నవ్వుతూ అందరి పిల్ల అంటూ తలపైన మెల్లగా ఒకటిచ్చారు. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయారు. నేను పిల్లల దగ్గర కూర్చున్నాను. రాత్రి బాల్కనీలోకి వెళ్ళి ఊయల్లో కూర్చున్నాను. మనసుకు చాలా సంతోషంగా ఉంది. ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతూ ఓ చుక్క దగ్గర ఆగిపోయాను. అమ్మ గుర్తొచ్చింది. నా పిల్లలు బాగా చదువుకోవాలి అని ఎప్పుడూ చెప్పేది. చదివాను. ఆ తర్వాత మంచి సంబంధాలు రాలేదని నా పెళ్ళి కాస్త ఆలస్యంగానే జరిగింది. నా బాధలు చూసి పాపం ఎప్పుడూ బాధపడేది. సడన్గా నా మీద ఏదో పడ్డట్టు అనిపించి తడుచుకున్నాను. నేనే అంటూ వీపు మీద ఒకటిచ్చారు. ఏంటి మహా, ఏదో తలుచుకుని బాధపడుతున్నావు అని అడిగారు ఆయన. అమ్మ గుర్తొచ్చిందండి అని అన్నాను. ఈరోజు ఆమె కానీ ఉంటే మనల్ని ఇలా చూసి చాలా సంతోషించేది. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నది మీ నాన్నలో ఎప్పటికీ ఉండిపోతుంది. నువ్వు సంతోషంగా ఉన్నామని తెలిస్తే చాలు, మీ నాన్న కూడా సంతోషపడతారు. నా పక్కన వచ్చి కూర్చొని అమ్మ ఒకటి నాన్న ఒకటి కాదుగా అని అన్నారు. అవును అన్నట్టు తలూపాను. పదండి లోపలికి వెళదాం. ప్రతిరోజు మంచంకి ఇటు చివర ఒకరు అటు చివర ఒకరు పడుకునేవాళ్ళు. కానీ ఈ రోజు నుండి ఇద్దరూ ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయారు. బాగుంది ఇలా. మహా, రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళొచ్చా అని అడిగారు. ఏమండి, మీరు మహా అని పిలుస్తుంటే నాకు చాలా నచ్చింది అని చెప్పాను. ఆయన నవ్వేసి నువ్వు కూడా నన్ను పేరు పెట్టి పిలువు అని అన్నారు. అత్తయ్య ఏమైనా అనుకుంటారేమో అని అన్నాను. ఒకవేళ అమ్మ ఏమైనా అంటే అమ్మ లేనప్పుడు పిలువు అని అన్నారు. సరే, నాకు కొంచెం టైం ఇవ్వండి అని అన్నాను. అత్తయ్య కూడా వచ్చేశారు ఒక 2 రోజుల్లో. పిల్లలు బాగా మిస్ అయ్యారని చెప్పాను. పిల్లలు రాగానే వాళ్ళ నాన్నమ్మని ముద్దులతో ముంచెత్తారు. అలాగే వాళ్ళ నాన్నతో ఆడుకున్న విషయాలన్నీ చెప్పారు. అత్తయ్య చాలా సంతోషించారు.
నాన్న ఒకరోజు వచ్చి మా అందరినీ భోజనానికి రమ్మని చెప్పారు. సండే అయితే అందరికీ వీలవుతుందని అందరం కలిసి వెళ్ళాం. కావేరిని కూడా రమ్మంటాను అని చెప్పారు. ఉదయం టిఫిన్ చేసి అందరం కలిసి బయలుదేరాం. కావేరి వాళ్ళు ఒకరోజు ముందే వచ్చారు. చాలా రోజుల తర్వాత కలిశాం కదా, అందరినీ హక్ చేసుకున్నాను. కావేరి పిల్లలకి వర్ధన్ గారు కొత్త కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అంటే టైం పడుతుంది అని ఫోర్స్ చేయలేదు. కావేరి ఇద్దరు పిల్లలు, అనన్య, గౌతమ్, నలుగురు పిల్లలు కాసేపటికే కలిసిపోయారు. నేను కావేరి ఇద్దరం కలిసి లంచ్ ప్రిపేర్ చేశాం. సాయంత్రం వరకు సరదాగా గడిపాం. పిల్లలు బాగా కలిసిపోయారు. ఆయన కూడా వాళ్లతో కలిసి ఆడేసరికి కొంచెం ఫ్రీ అయ్యారు. నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ పెదనాన్న వాళ్ళకి చాలా క్లోజ్. ఈయనతో ఎలా ఉంటారో అని కొంచెం బెంగ పెట్టుకున్నాను. ఇలా హ్యాపీగా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆయన ఆఫీస్ నుండి మధ్యాహ్నమే ఇంటికి వచ్చేశారు. ఏమండి, మీకు అభ్యంతరం లేకపోతే మనం అందరం గుడికి వెళ్దామా ఇప్పుడు అని అడిగాను. గుడికి సాయంత్రం వెళ్దాం కానీ మధ్యాహ్నం సినిమాకి వెళ్దాం అని అన్నారు. ఓకే అని గెంతులేశారు పిల్లలు. ఆ రోజంతా పిల్లలతో గడిపి వాళ్ళకి అన్ని బుద్ధులు నేర్పిస్తూ గడిపేశాం. మహా, నీకు ఏమేమి కావాలో కొనుక్కో అని క్రెడిట్ కార్డు కొంచెం క్యాష్ ఇచ్చారు. నాకు ఏం కావాలో నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పటి వరకు నేను ఎప్పుడూ నాకు నచ్చిన బట్టలు కొనలేదు. ఒక్కసారిగా పాత రోజులకి వెళ్ళిపోయాయి నా ఆలోచనలు. నీకేమీ తెలియదు అంటూ ఎప్పుడు ఆయనకి నచ్చిన బట్టలు కొనేవాడు. లేదా వాళ్ళ చెల్లి తెచ్చినవో వదిన తెచ్చినవో నాకు ఇచ్చేవారు. నేను కొనుక్కుంటే మాత్రం ఇవేవి బాలేవు అని అతని సిస్టర్ తీసుకెళ్ళేది. మహా, ఏం ఆలోచిస్తున్నావు అని ఆయన తట్టడంతో ఏమీ లేదండి అని అన్నాను. నాకు వీలైనప్పుడు నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి షాపింగ్కు వెళ్దాం అని అనడంతో ఊపిరి పీల్చుకున్నాను. నేను ఆయన ఇద్దరం కలిసి షాపింగ్కి బయలుదేరాము. నాకు నచ్చినవి తీసుకోమని అన్నారు. అలానే అని కొన్ని శారీస్, డ్రెస్సెస్ తీసుకున్నా. జీన్స్ వేసుకోవా అని అడిగారు. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అని చెప్పాను. నీకు ఇష్టమైతే ట్రై చేయి అని అన్నారు. వద్దులేండి అని అన్నాను. నీ ఇష్టం అని వదిలేశారు. మరుసటి రోజు నేను ఒక్కదాన్ని షాపింగ్కి వెళ్ళాను. జీన్స్ ట్రై చేశాను. బాగానే ఉన్నాను కదా అని తీసుకున్నాను. లాంగ్ ఫ్రాక్స్ కూడా తీసుకున్నాను. అలానే మిగతా షాపింగ్ పూర్తి చేశాను. రాత్రి కావేరీతో మాట్లాడినప్పుడు ట్రై చేయక్క అని ఎంకరేజ్ చేసింది. సరే, ఆయన కోరిక ఎందుకు కాదనాలి అని కొనుక్కున్నాను. ఒకరోజు ఆయన బయటికి వెళ్దామన్నారు. మీరు వెళ్ళి కింద వెయిట్ చేయండి, నేను వస్తాను అని చెప్పి ఆయన్ని పంపించేశాను. జీన్స్ కుర్తా వేసుకొని రెడీ అయ్యి కిందకి వెళ్ళాను. ఆయన నన్ను చూసి షాక్ అయ్యారు. జీన్స్లో చాలా బాగున్నావు తెలుసా, ఇన్ని రోజులు వేసుకోకుండా టైం వేస్ట్ చేశావు అని అన్నారు ఆయన. ప్లీజ్ మీరు అంతసేపు చూడకండి, నాకు సిగ్గేస్తోంది అని అన్నాను. ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా అంటూ నా భుజంపై చేయి వేసి తీసుకెళ్లారు. నా మనసుకు ఎంత ఆహ్లాదకరంగా ఉందో నేను చెప్పలేను. ఆయన కూడా ఎంత సంతోషంగా ఉన్నారో కొంటె పనులు చేస్తూ నా నడుముపై చేయి వేయడం, కితకితలు పెట్టడం, ఆ మొహంపై గాలి కుదరడం. ఐ లవ్ యూ వర్ధన్ అని ఆయన చెవిలో చెప్పాను. ఎలాగలాగా గట్టిగా చెప్పు అంటూ ఫోర్స్ చేశారు. పొండి, నాకు సిగ్గేస్తోంది అన్నాను. నా దగ్గర సిగ్గేంటి చెప్పు అని అన్నారు. ఐ లవ్ యూ వర్ధన్ అనేశాను. ఆయన నన్ను గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ మహా అని సిటీ అంతా వినబడేటట్టు అరిచి గట్టిగా హత్తుకుని మరీ చెప్పారు. థ్యాంక్స్ వర్ధన్ అని అన్నాను. ఆయన నా ఫోర్హెడ్ పై కిస్ చేసి నా చేయి పట్టుకుని ఉన్నారు ఆ రోజంతా. ఆ తర్వాత ఇద్దరం షాపింగ్ చేశాం. ఆయనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. ఆయన కోసం ఓ గోల్డ్ ప్లేటెడ్ వాచ్ కొనిచ్చాను. ఆయనకి అది ఎంతగానో నచ్చింది. నీ సెలెక్షన్ సూపర్ మహా అని అన్నారు. బాగా అలసిపోవడంతో రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్కి వచ్చాక ఆ రోజు నిద్ర పట్టలేదు. ఒక్కసారిగా నా ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. నా వైఫ్ ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి అని ఆయన నాకు ఎప్పుడూ ట్రైనింగ్ ఇస్తూనే ఉండేవారు. పర్ఫెక్ట్గా ఉండాలి అనే సాకుతో నా మీద కాస్త ఎక్కువగానే శ్రద్ధ పెట్టారు. దానితో మా ఇద్దరి మధ్యన గొడవ. అన్నీ ఆయన చెప్పినట్టే చేసినా ఆయనకి ఏదో అసంతృప్తి. ఎందుకు వచ్చిన గొడవ అని నేను కూడా ఆయనతో వెళ్ళటం మానేశాను. అలా అలా మా మధ్యన దూరం పెరిగింది. ఏమిటో ఈ జీవితం. దేవుడు నా పెళ్ళి ముందే వర్ధన్ గారితో జరిపి ఉంటే ఎంత బాగుండేది అని ఆయన్ని చూశాను. హాయిగా పడుకుని ఉన్నారు. నేను ఆయనకి డిస్టర్బ్ అవ్వకుండా మెల్లిగా దగ్గరగా జరిగి ఆయన్ని హత్తుకుని పడుకున్నాం. మేమిద్దరం చాలా దగ్గరయ్యాం. మా మైనస్లు ఏమిటో తెలిసాయి. మా ఇద్దరి ఇష్టాలు తెలిసాయి. ఒకరిపై ఒకరికి గౌరవం పెరిగింది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటే ఇదేనేమో మరి. పిల్లలకి ఒకరోజు హాలిడే ఉండడంతో నేను అత్తయ్య పిల్లల్ని తీసుకుని కావేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. గిఫ్ట్ చూసి పిల్లలు చాలా సంతోషించారు. సాయంత్రం వరకు ఉండి బాగా ఎంజాయ్ చేసి వచ్చాం.
తమ్ముడు పెళ్లి పనులు ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము. ఒక 10 రోజుల్లో తమ్ముడు పెళ్లి. నేను కావేరి అన్నీ దగ్గరుండి చేసుకున్నాము. ఆ అమ్మాయి పేరు రమ్య. రమ్యకి ఇంటి బాధ్యతలు అప్పచెప్పి మా ఇంటికి వెళ్ళిపోయాం. పెళ్ళి అయ్యి 6 నెలలు అవుతోంది. గీత వచ్చి, మేడం, ఒకతను వచ్చి మీకు ఈ కవర్ ఇవ్వమన్నారు అని చెప్పి మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది. అది ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాను. ఆయనకి ఈ విషయం ఎలా అయినా చెప్పాలి అని ఎంతగానో ట్రై చేశాను. కానీ ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఈ విషయం ఆయనకి ఎలా చెప్పాలి, ఆయన ఏమంటారో అని భయంగా ఉంది. ఇప్పుడు నా గురించి అందరూ ఏమంటారో అని చాలా కంగారుగా ఉంది. ఏమిటి ఈ విషయం పరీక్ష అని మనసులో దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాను. అనవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్లకుండా ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అని నా గదిలోకి వెళ్ళిపోయాను. ఆయన అప్పటికే నిద్రపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక డ్రెస్ చేంజ్ చేసుకుని సోఫాలో కూర్చున్నాను. నాకు తెలియకుండానే నేను నిద్రపోయాను. మళ్ళీ నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పైన ఉన్నాను. అంటే నన్ను ఆయన ఎత్తుకొచ్చి పడుకోబెట్టారా అని ఆశ్చర్యపోయాను. ఆయన్నే చూస్తూ వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు ఆయన నిద్రలేస్తారా అని. నాకు తెలియకుండానే మళ్ళీ నిద్రపోయాను. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన నా పక్కన లేరు. టైం చూశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అయింది అని చటుక్కున కిందికి వచ్చాను. పిల్లలు రెడీ అయ్యి కూర్చున్నారు. నన్ను చూడగానే మమ్మీ అని పరిగెత్తుకొచ్చారు. సారీ నాన్న, అమ్మకి ఈరోజు మెలకువ రాలేదు అని అన్నాను. పర్లేదు మమ్మీ, మమ్మల్ని డాడీ నానమ్మ రెడీ చేశారుగా అని అన్నారు. సారీ అత్తయ్య, నాకు మెలకువ రాలేదు అని అన్నాను. మరేం పర్లేదు, నిన్న పని ఎక్కువైందిగా, అందుకే అలసిపోయి పడుకున్నావని నేనే లేపలేదు అని అన్నారు. బస్సు హార్న్ సౌండ్ వినిపించి నేను ఆయన ఇద్దరం వెళ్ళి పిల్లల్ని బస్సు ఎక్కించి లోపలికి వచ్చాము. ఆయనకి ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉన్నారు. కాసేపు ఆయన కోసం చూసి పైకి వెళ్ళిపోయాను. నేను స్నానం చేసి అద్దం ముందు కూర్చొని రెడీ అవుతున్నాను. ఆయన వచ్చి ఎలా ఉంది అని అడిగారు. ఆయన ఎందుకు అలా అడిగారు అని ఆలోచనలో పడ్డాను. నిన్నే అని మళ్ళీ అడిగారు. అని తలూపాను. రాత్రి అంతా సరిగ్గా నిద్రపోలేదు అని నిన్ను లేపలేదు అని అన్నారు. ఏమండి, నేను మీకు విషయం చెప్పాలి అని అన్నాను. చెప్పు, ఏంటి అని వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. నిన్నటి నుంచి మీకోసం చూస్తున్నాను అని వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాను. అవునా, సారీరా, చెప్పు ఏంటి అని అన్నారు. అది అది అని నసుకుతుంటే చెప్పు పర్లేదు అని నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని నా కళ్ళల్లోకి చూస్తూ అడిగారు. నేను చెప్పలేక ఏడుపు వచ్చేసింది. ఏమైందమ్మా అని నన్ను హక్ చేసుకున్నారు. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఐయామ్ ప్రెగ్నెంట్ అని అన్నాను. నిజంగానా అని నన్ను తన ముందు నిలబెట్టుకొని నా కళ్ళల్లోకి చూశారు. అవునండి, మీకు ఇష్టం లేకపోతే అబార్షన్ చేయించుకుంటాను అని అన్నాను. నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు అని ఆయన చాలా కోపంగా అడిగారు. నేను భయపడిపోయాను. నేను మళ్ళీ పిల్లల్ని మంచిగా చూసుకోనేమో అని అనుకుంటారుగా అని అన్నాను. ఏంటా మాటలు, ఊరుకో అని నన్ను మెల్లిగా ఒక మొట్టికాయ ఇచ్చి ముందు నా మొహాన్ని చూసుకోనివ్వు అంటూ నన్ను ముద్దులతో ముంచెత్తారు. అది కాదండి అత్తయ్య, నేనేదో చెప్పబోయేలోపే ఆయన లిప్ లాక్ చేశారు. ఐ ఆమ్ సో హ్యాపీ అని చెప్పడానికి నీకు ఇంతకన్నా ప్రూఫ్స్ ఏమైనా కావాలా అని అడిగారు. లేదు అన్నట్టు తలూపాను. థ్యాంక్ యూ సో మచ్ మహా, దిస్ ఈజ్ ప్రిషియస్ గిఫ్ట్ అంటూ చాలా సంతోషపడ్డారు. ఒంట్లో ఎలా ఉంది అని అడిగారు. 3 రోజుల నుండి చాలా నీరసంగా ఉంది అని మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేయించమన్నారు. ఆ రిపోర్ట్స్ నిన్న వచ్చాయి. అప్పటి నుండి మీకు చెబుదామని ట్రై చేశాను, కానీ కుదరలేదు అని అన్నాను. సారీరా, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. నేనేమంటాను అని టెన్షన్ పడ్డావా అని అడిగారు. అవునండి, ఇంతకీ నీకెలా అనిపిస్తుంది అని అడిగారు. నేనేమి సమాధానం చెప్పలేదు. మహా, నాకు ఒక ప్రామిస్ చేస్తావా అని అడిగారు. ఏమిటండి అని అన్నాను. నువ్వు డెలివరీకి కూడా ఇక్కడే ఉంటావా, నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అని అడిగారు. మళ్ళీ అవును అన్నట్టు తలూపాను. సరే అమ్మకు చెప్దాంరా అని అన్నారు. నాకు భయంగా ఉంది అని అన్నాను. అయితే అమ్మనే పిలుస్తాను అని అన్నారు. అత్తయ్య రూమ్లోకి రాగానే ఆయన విషయం చెప్పారు. ఆవిడ కూడా ఎంతగానో సంతోషించారు. మీకు ఇష్టమేనా అని అడిగాను. అదేం ప్రశ్నమ్మా అని అన్నారు. నేను మళ్ళీ అర్జున్ అనన్యలను చూడనేమో అని మీకు భయంగా లేదా అని అడిగాను. నువ్వు ఇలా రా అని నన్ను సోఫాలో కూర్చోబెట్టుకున్నారు. ఒక ఆడపిల్లకి అమ్మని అవ్వాలి అనేది చాలా పెద్ద కోరిక. ఆ విషయం తెలిసాక కూడా నువ్వు ఇంకా అర్జున్ ఆరాధ్య గురించే ఆలోచించావంటే నువ్వు ఎప్పుడూ వాళ్ళని అశ్రద్ధ చేయవని అర్థం, సరేనా? నువ్వు నీ పెళ్లి రోజే వాళ్ళని దత్తత తీసుకున్నావు. నేనైతే ఎప్పుడూ మర్చిపోయాను నువ్వు సవతి తల్లివి అని.
నువ్వు కూడా అలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోవద్దు అని అన్నారు. సరే, ఎలా ఉంది ఒంట్లో అని అడిగారు. కొంచెం నీరసంగా ఉంది అత్తయ్య అన్నాను. సరే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని ఆవిడ కిందికి వెళ్ళిపోయారు. ఆయన నా పక్కన కూర్చొని, ప్లీజ్ మహా, ఇంకెప్పుడు అబార్షన్ గురించి మాట్లాడకు. నేను ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను. అర్జున్, ఆరాధ్య వాళ్ళ టైంలో నేనేమీ ఫీల్ అవ్వలేదు. ప్లీజ్ మహా అని నా భుజం పైన తలవాల్చారు. సరే అని ప్రామిస్ చేశాను. ఆ రోజు ఆయనే దగ్గరుండి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అన్నీ అడిగి తెలుసుకున్నారు. లేట్ ప్రెగ్నెన్సీ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. అత్తయ్య నాన్నకి ఫోన్ చేసి చెప్పారు. నాన్న వాళ్ళందరూ స్వీట్ బాక్స్తో ఇంటికి వచ్చారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏ రీజన్తో అయితే ఇన్నేళ్ళు బాధపడ్డానో ఇవాళ నాకు అది దక్కింది. ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూశాను. ఇంటికి రమ్మని అడిగారు. వీలు చూసుకుని వస్తాను అని చెప్పాను. పిల్లలు ఇంటికి రాగానే చెప్పాం. ఎంతో సంతోషించారు. తమ్ముడు కావాలని ఒకరు, చెల్లినే కావాలని ఒకరు గోల చేశారు. ఆ రోజు రాత్రి ఆయన, మహా, బేబీ వచ్చేంతవరకు నీకేం కావాలన్నా, ఎలాంటి కోరికలున్నా సరే ప్రతిదీ నేను తీర్చాలనుకుంటున్నాను. నువ్వేమీ పిల్లల గురించి, నా గురించి ఆలోచన పెట్టుకోకు. కావాలంటే ఒక మనిషిని పెట్టుకుందాం, సరేనా అని అన్నారు. ఎవరూ అవసరం లేదు, మీ అందరినీ నేనే చూసుకుంటాను అని చెప్పాను. పిల్లల్ని బయటికి పెద్దగా తిప్పవద్దు, డాక్టర్ చెప్పారుగా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని. అది కాదండి, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకపోతే ఎలా చెప్పండి? ఏదో ఒకటి చేద్దాం, లేదంటే నేను ఒక్కడే తీసుకెళ్తాను, సరేనా అని అన్నారు. థ్యాంక్స్ అండి, పిల్లల్ని ఎలా బయటకు తిప్పడం అనే ఆలోచిస్తున్నాను అని అన్నాను. నాకు తెలుసు నీ గురించి, ఇలాంటి వాటి గురించే ఆలోచిస్తావని అని అన్నారు. నేను ఆయన్ని హగ్ చేసుకుని లవ్ యూ వర్ధన్ అని అన్నాను. నా నుదుటిపై కిస్ చేశారు. నువ్వెక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే అమ్మని కానీ నన్ను కానీ తీసుకెళ్ళు, ఒక్కదానిమే వెళ్ళకు అని మరీ చెప్పారు. ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతిరోజు నాకేం కావాలో అన్నీ దగ్గరుండి కనుక్కుంటున్నారు. కావేరి కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది. మా పెదనాన్న వాళ్ళకి నేను ప్రెగ్నెంట్ అని తెలిసి కోపం తగ్గినట్టుంది. అందరూ కలిసి వచ్చి చూసి వెళ్ళారు. పిల్లల బర్త్డే వస్తుంది, సెలబ్రేట్ చేద్దామా అని అడిగాను పిల్లల్ని. వాళ్ళు మాత్రం వద్దు అమ్మ, మనమందరం ఎక్కడికైనా వెళ్దాం అని అన్నారు. ఎక్కడికి అని అడిగాను. నా ఇష్టం అని అన్నారు. అత్తయ్యకి చెబితే, అదేంటి బర్త్డే వస్తుందంటే ఎగిరి గంతేస్తారు, వద్దన్నారేంటి అనే ఆలోచనలో పడ్డారు. పిల్లలు పార్టీకి ఎందుకు వద్దని అంటున్నారా అని డౌట్ వచ్చి మెల్లిగా అడిగి చూశాను. వాళ్ళు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాను. ఇంట్లో పార్టీ చేస్తే నేను అలసిపోతాను అని అన్నారు. 6 ఏళ్ల పిల్లలు నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నారంటే చాలా సంతోషంగా అనిపించింది. మార్నింగ్ మనం బయటికి వెళదాం, సాయంత్రం ఇంట్లో పార్టీ చేసుకుందాం అని అన్నారు. ఇదే విషయం వర్ధన గారికి కూడా చెప్పాను. ఎవరైనా ఈవెంట్ మేనేజర్ని పెట్టి బర్త్డే పార్టీ చేద్దాం అని అంటే సరే అన్నారు. దీపు సహాయంతో రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను. ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం, నువ్వేమీ స్ట్రెస్ అవ్వకు అని 2-3 సార్లు చెప్పింది. అలాగే చేసింది కూడా. రేఖని రమ్మంటే బిజీ అండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆ రోజు చంద్రని వచ్చి కాస్త పనులు చూసుకుంటారా అని అడిగితే సరే వదినా అని అన్నారు. అత్తయ్యని చంద్రని ఇంట్లో ఉంచేసి పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళి లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళాము. వాళ్ళ నాన్న వాళ్ళతో ఉంటే చాలు, ఇంకేమీ వద్దు అన్నట్లు ఉంటుంది పిల్లలిద్దరికీ. మాకు అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆరాధ్య చాలా సాఫ్ట్, కానీ అర్జున్ చాలా చురుకు. ఆరాధ్య కాస్త ప్రతిదానికి భయపడుతుంది. కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూనే ఉంటాను. వాళ్ళ అమ్మ పోలికేమో అంటారా అత్తయ్య. మెల్లిగా అన్నీ నేర్పించాలి, స్ట్రాంగ్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాను. సాయంత్రం అందరినీ పిలిచి బర్త్డే పార్టీ చేశాము. పిల్లలందరూ ఎంజాయ్ చేశారు. కావేరి, దీపు, రమ్య నన్ను ఏ పని చేయనివ్వకుండా అందరినీ చూసుకున్నారు. రాత్రి బాగా లేట్ అయ్యేసరికి కావేరి వాళ్ళని కారులో డ్రాప్ చేయమని డ్రైవర్కి చెప్పి పంపించారు వర్ధన్. ఒకరోజు అత్తయ్య నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. మహాలక్ష్మికి శ్రీమంతం చేద్దామన్నయ్యా అని అడిగారు. అయ్యో తప్పకుండా అక్క అని అన్నారు నాన్న. మంచి రోజు చూసుకుని ఇక్కడే చేద్దాము అని అన్నారు అత్తయ్య. నాకు శ్రీమంతం అన్న మాట వినగానే చాలా సంతోషంగా అనిపించింది. నాకు పిల్లలు కాలేదని నన్ను బాధ పెట్టిన సందర్భాలు లేకపోలేదు. చిన్నమామగారింట్లో శ్రీమంతంకి వెళ్తే నాతో బిహేవ్ చేసిన విధానం చూసి చాలా బాధేసింది. నాకు సంబంధం లేదు అన్నట్టు పక్కన పెట్టేశారు. ఇంట్లో జరిగిన అన్ని పెళ్ళిళ్ళకి నాతో పని చేయించుకుని శ్రీమంతం అంటే ఇలా చూశారని గుండె పగిలేలా ఏడ్చాను. పాపం ఆయన కూడా ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళకు అని చెప్పారు. ఎంతకాలమని అలా ఉంటామో అని ఊరుకున్నాను. వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా
ఎత్తుకోవాలంటే చాలా బాధేసి దూరం నుండే చూసి ఊరుకున్నాను. లక్ష్మి, నీకు ఏం గిఫ్ట్ కావాలి అని నాన్న అడగడంతో నా ఆలోచనల నుండి బయటికి వచ్చాను. నాకేం వద్దులే నాన్న అని చెప్పాను. పంతులకి ఫోన్ చేసి డేటు టైము తెలుసుకున్నారు. వంటలు కూడా ఇక్కడే చేయిద్దామన్నయ్య, ఇక్కడ అక్కడ ఎందుకు అని అన్నారు అత్తయ్య. పర్లేదక్క, నేను అన్నీ తీసుకుని వస్తాను అని అన్నారు నాన్న. నువ్వైనా చెప్పమ్మా మీ నాన్నకి అని అన్నారు అత్తయ్య. నాన్న, ఒడిలో మటుకు మీరు తీసుకురండి, కావాలంటే ఒక రోజు ముందే వచ్చి ఇక్కడే ఉండి వంటలు చేయిద్దురు అని చెప్పాను. రమ్మి కూడా చిన్నపిల్లనే కదా, ఇప్పుడిప్పుడే తనకి ఇవన్నీ ఎందుకు చెప్పండి అని చెప్పడంతో సరే అన్నారు. బట్టలు తెచ్చుకోమని డబ్బులు ఇచ్చారు నాన్న. నా పుట్టింటి వాళ్ళందరినీ పిలిచాను. నా ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి చెప్పాను. అందరూ చాలా సంతోషించారు. దీపుని తీసుకుని షాపింగ్కి వెళ్ళాను. రేఖని, దీపుని, కావేరిని ఒకరోజు ముందే రమ్మని అన్నాను. అలానే వచ్చారు. అందరం అలా కలిసి ఉంటే చాలా మంచిగా అనిపించింది. చేతికి మెహందీ పెట్టుకుని పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటే అది ఒక పండగలాగా అనిపించింది. ఇల్లంతా డెకరేట్ చేయించారు. చక్కగా స్టేజీ వేసి రోజెస్తో డెకరేట్ చేశారు. చంద్ర, సూర్య వాళ్ళ అన్నయ్యకి సహాయంగా ఉండి అన్నీ చూసుకున్నారు. చిన్నత్తగారితో బట్టలు పెట్టించారు. రేఖకు అది నచ్చలేదు. తన మొహంలో బాధ స్పష్టంగా కనబడుతుంది. అత్తయ్య అన్నీ గమనిస్తూనే ఆమెను పట్టించుకోవడం లేదు. నాకు లేక అలా బాధపడటం నచ్చలేదు. బట్టలు మార్చుకుని కిందికి వస్తుంటే ఆయన కన్నార్పకుండా నన్నే చూస్తున్నారు. మెల్లిగా అంటూ నా పక్కన వచ్చి నిలబడ్డారు. ఆయన లుకింగ్ గార్జియస్ మై బేబీ అని అన్నారు నా చెవిలో. థ్యాంక్ యూ అని అన్నాను. కావేరి ఇది అంతా విని తల పక్కకు తిప్పుకొని నవ్వేసింది. బావా, నేను కూడా అందంగానే ఉన్నాను అని అన్నది. దానితో ఆయనకి సిగ్గేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లేఖని పిలిచి, లేఖ, నాకు భయంగా ఉంది, నా పక్కన కూర్చుంటావా అని చెవిలో అడిగాను. సరే అక్క అని వచ్చి నా దగ్గరే కూర్చుంది. అప్పుడు తనకి సంతోషంగా అనిపించింది. నెక్స్ట్ ఏం చేయాలి అని తనని అడుగుతుంటే తను నార్మల్ అయ్యింది. చిన్నత్తయ్య తర్వాత లేఖతోనే అన్నీ పెట్టించాను. అలా అందరూ పెట్టడం అయ్యాక తరువాత ఏం చేయాలి అని లేఖను అడిగాను. అత్తయ్యనే అడుగు అనేసింది ఆవిడ కోపంగా చూస్తూ. లేఖ, ఏమన్నావు అని అడిగాను. ఏమనుకుందో ఏమిటో నాకు తెలియదక్క అని అన్నది. నాకన్నా ముందు వచ్చింది నువ్వే కదా, చెప్పు అని అన్నాను. సరే అయితే అంటూ చెప్పడం మొదలుపెట్టింది. ఇంటికి పెద్ద కోడల్ని నేను అయ్యేసరికి లేక బాధపడినట్టుంది. ఇన్ని రోజులు తనేగా పెద్ద కోడలిగా ఉన్నది, ఇప్పుడు అలా లేదు కదా, అందుకే తను తీసుకోలేకపోతుంది. కానీ అత్తయ్యకి లేఖకి మధ్యలో ఏదో జరిగింది, అది క్లియర్ అవ్వాల్సిందే అని అనుకున్నాను. ఎందుకంటే అత్తయ్యకి అలా ఒకరిని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. మా బంధువులు చాలామంది వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బహుశా అందరికీ నా డెసిషన్ కరెక్ట్ అనిపించి ఉండవచ్చు. అందరూ మనస్ఫూర్తిగా నన్ను దీవిస్తుంటే చాలా ఆనందం వేసింది. వచ్చిన వాళ్ళందరినీ పరిచయం చేస్తూ భోజనాలు చేసేంతవరకు వెయిట్ చేసి లాస్ట్లో తిన్నాము. అందరూ వెళ్ళిపోయాక డ్రెస్ చేంజ్ చేసుకుని అందరం కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ గడిపేశాం. అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు. లేఖ గురించి ఆయనతో డిస్కస్ చేయాలంటే కొంచెం భయం వేసింది. అత్తయ్యని అడిగితే వదిలేయమంటున్నారు. సరే ఏదైతే అదయ్యిందని ఆయన్ని అడిగేశాను. నాకేమీ తెలియదు అని అమ్మనే అడుగు అని అన్నారు. అది కాదండి, ప్రతిదానికి అలా అలిగితే ముందు ముందు కష్టమవుతుంది అని అన్నాను. మనం ఏమైనా అంటే మళ్ళీ చంద్రతో గొడవ పడుతుంది అనేసరికి అమ్మో వద్దులే అని ఊరుకున్నాను. చిన్నపిల్ల అని ఊరుకుంటానులేండి అని అన్నాను. ఏమండి, నాకు నిద్ర రావటం లేదు అని అన్నాను. ఎందుకురా అని నన్ను దగ్గరకు తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉందండి అని అన్నాను. అయితే పడుకోవా అని అడిగారు. నాకు బయటికి వెళ్ళాలని ఉంది అని అన్నాను. ఎందుకు అని అడిగారు. ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అని అన్నారు. ఇంట్లో ఉంది తీసుకొస్తాను అని అన్నారు. నాకు అది వద్దు అని అన్నాను. నిజం చెప్పు, ఏం కావాలి అని అడిగారు. కొంచెం సేపు నసికాక అంటే లాంగ్ డ్రైవ్ అని ఆపేశాను. నిజంగానా? అవును అని అన్నాను. లాంగ్ డ్రైవ్ వద్దు కానీ కొంచెం సేపు బయటికి వెళ్దాం అని అన్నారు. సరే అని లేచి రెడీ అయ్యి అత్తయ్యకి చెప్పకుండా బయటికి వెళ్ళాం. ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చాం. ఇంటికి రాగానే బలవంతంగా నాతో హాట్ వాటర్ తాగించి ఆవిరి పట్టించారు. ఏంటిది, నాకు పనిష్మెంట్లా ఉంది అని అన్నాను. మళ్ళీ నీ కోల్డ్ అవ్వకూడదు కదా అందుకని అని నచ్చజెప్పారు. నిజమే కదా అని అనుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ డైనింగ్ టేబుల్ దగ్గర ఏమిటి మీ ఇద్దరు వేషాలు అని అడిగారు అత్తయ్య. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడటం లేదనుకుంటుంది, మీరు చేసిన పని కూడా అలానే ఉంది అని అన్నారు. అత్తయ్యకి తెలిసిపోయింది రాత్రి మేము బయటికి వెళ్ళింది అని నాలుగు ఖర్చుకున్నాం.
సారీ అత్తయ్య, నేనే అడిగాను అని చెప్పాను. నువ్వు అడిగితే మాత్రం వీడికేమైంది అని కోప్పడ్డారు. సారీ అమ్మా అని అన్నారు ఆయన కూడా. అది కాదురా, మీరు అలా చెప్పకుండా వెళ్తే నాకు ఎంత కంగారుగా ఉంటుందో ఆలోచించారా అని అడిగారు. నువ్వు పడుకున్నావని అనుకున్నానమ్మా, అయినా అలా కడుపుతో ఉన్న పిల్లని రాత్రిళ్ళు తిప్పకూడదు అని నచ్చ చెప్పారు. ఇంకోసారి అలా చేయమని ఇద్దరము మాటిచ్చాం. నాన్న వచ్చి డెలివరీకి ఇంటికి రమ్మని అడిగారు. ఇక్కడే ఉంటాను నాన్న అని చెప్పాను. అత్తయ్య ఇక్కడే ఉండనివ్వండి అన్నయ్య, రమ్య చిన్నపిల్ల కదా, మహాలక్ష్మి నేను చూసుకుంటానులేండి, మీరేం బెంగ పెట్టుకోకండి అని చెప్పారు. ఆయన చాలా బాధతో ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత నేను నాన్నకి ఫోన్ చేసి ఆయన నన్ను ఇక్కడే ఉండమని చాలా రిక్వెస్ట్ చేశారు నాన్న, అందుకనే కాదనలేకపోయాను, నువ్వేమీ బాధపడకు అని చెప్పాను. మీ అమ్మ ఉంటే అన్నీ తనే దగ్గరుండి చూసుకునేది అని అన్నాడు. అందుకే నాన్న అత్తయ్య కూడా ఇక్కడే ఉండమంటున్నారు అని చెప్పాను. సరేలే, ఏదైనా ఉంటే నాకు చెప్పు అని అన్నారు. 9 నెలలు నిండాక ఒక రోజున రాత్రి అత్తయ్య గదిలోకి ఆయన వెళ్ళారు. చాలాసేపు అయ్యింది, ఇంకా రావడం లేదేంటని నేను కూడా వెళ్ళాను. ఆయన ఏడవడం విని గుమ్మం బయటే ఉండిపోయాను. 2 రోజుల నుండి ఆయనకి చాలా భయంగా ఉందని అత్తయ్య ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తున్నారు. మహాలక్ష్మికి ఏమీ కాదు నాన్న అని అత్తయ్య ఎంత చెప్పినా వినకుండా చిన్న పిల్లాళ్ళ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నారు. నేను అది చూడలేక రూమ్లోకి వెళ్ళిపోయాను. నాకు కూడా ఏడుపు వచ్చింది. బాల్కనీలోకి వెళ్ళి ఊయల్లో కూర్చుని నక్షత్రాలు లెక్క పెడుతున్నాను. ఆయన వచ్చి నా పక్కన కూర్చుని, ఏంటిరా స్టార్స్ లెక్క పెడుతున్నావా అని అడిగారు. అమ్మ కనపడుతుందేమో అని చూస్తున్నాను అని చెప్పాను. అమ్మ నీ కడుపులో ఉంది అని అన్నారు. నీకెలా తెలుసు అని అడిగాను. మీ అమ్మకి నువ్వంటే ఇష్టం కాబట్టి మళ్ళీ నీ కడుపులోనే పుడుతుంది అని అన్నారు. అలా అయితే మరి మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగాను ఆయన కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాట వినగానే ఆయన కంట్రోల్ చేసుకోలేక నా ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చేశారు. ఆయన తల నిమురుతూ, నాకేమీ కాదు వర్ధన్, మీరు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తూ భయపడుతున్నారు. 2 రోజుల నుండి నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? నువ్వు కూర్చోవడానికి నడవడానికి చాలా కష్టపడుతున్నావు, సరిగ్గా తినడం లేదు, ఎక్కువగా పడుకునే ఉంటున్నావు అని అన్నారు. ముందు మీరు లేవండి అని ఆయన నా ఒడిలో నుండి లేపి, ప్రెగ్నెన్సీలో ఇలానే ఉంటుంది, వెయిట్ పెరుగుతున్నాము, లోపల బేబీ కూడా బయటకు రావడానికి రెడీ అవుతోంది కదా, అలానే ఉంటుంది అని నచ్చ చెప్పాను. మీరేమీ నెగిటివ్గా ఆలోచించకండి అని చెప్పి ఆయన్ని వాటేసుకున్నాను. డెలివరీ డేట్కి 2 రోజుల ముందే ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నారు. పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఫ్రెష్ అయ్యాను. లైట్గా వాటర్ పోతున్నట్టు అనిపించి అత్తయ్యకి చెప్పాను. నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసి బేబీని తీశారు. ఆడపిల్ల పుట్టింది. పాపని చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. గట్టిగా ఏడుస్తుంది. అమ్మో గట్టిదే అని అనుకున్నాను. కాసేపటికి నన్ను రూమ్కి షిఫ్ట్ చేశారు. నాన్న వాళ్ళు, కావేరి వాళ్ళు, సూర్య, చంద్ర అందరూ వచ్చారు. నన్ను చూసి నేను మాట్లాడిన తరువాతనే ఆయన కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నా పక్కన కూర్చున్నారు. పాపని ఎత్తుకున్నారా అని అడిగాను. ఫస్ట్ నేనే ఎత్తుకున్నాను అని గర్వంగా చెప్పారు చిన్నపిల్లాళ్ళ. కంగ్రాట్స్ అని అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. నేను చెప్పానా ఆడపిల్లే పుడుతుంది అని అన్నారు. కూల్ అవ్వగానే పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. పిల్లలు జాగ్రత్తగా ఊయలు ఊపుతున్నారు. అమ్మా నీకు ఏమైంది, పడుకునే ఉన్నావు అని ఆరాధ్య అడిగిన ప్రశ్నకి బాధేసింది. రాగానే అమ్మా అని తన చేతులతో నన్ను చుట్టేసేది. ఆయన సహాయంతో ఆరాధ్యని హక్ చేసుకున్నాను. ఏడ్చేసింది. ఏమైందమ్మా అని అడిగితే, ఎప్పుడు ఇంటికి వస్తావు అని అడిగారు. అమ్మకి బాలేదుగా, 2 డేస్ తర్వాత అని చెప్పారు. అయితే ఇక్కడే ఉండి చెల్లిని మేము చూసుకుంటాం అని అన్నారు. వెరీ గుడ్, కానీ మీరు ఇంటికి వెళ్ళాక చెల్లిని చూసుకోవాలి, ఇక్కడ డాక్టర్ మనల్ని కోప్పడతారు అని చెప్పారు ఆయన. పాపకి అనన్య అని పేరు పెట్టాం. రోజులు గడుస్తున్న కొద్దీ అనన్యలో వాళ్ళ నాన్నే కనపడుతున్నారు. ఆయనకి ఎంత సంతోషంగా ఉందో. పాప లేచిన ప్రతిసారి ఆయన కూడా లేచేవారు. పాపం ఆయనకి నిద్ర సరిపోవడం లేదు. అయినా సరే అన్ని పనులు తనే సంతోషంగా చేసేవారు. నన్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కొన్ని డేస్ నాన్న దగ్గరికి వెళ్ళాను ఉండటానికి. కావేరి కూడా లీవ్ పెట్టుకుని వచ్చింది. అర్జున్, ఆరాధ్య అందరూ కలిసి అక్కడ ఆడుకుంటూ ఉంటే రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఆయన మాత్రం ఇల్లంతా బోసిపోయింది అని రోజు చెప్తూనే ఉన్నారు. పిల్లలనైనా పంపమని అంటే, ఎటు స్కూల్కి హాలిడేస్ కదా, ఉండనివ్వండి అని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయాం. 3 పిల్లలతో ఇల్లంతా ఎప్పుడూ సందడిగా ఉండేది. పాపకి అన్నప్రాసన కూడా జరిపించాము. ఒకరోజు ఆయన మహా అని పిలవడంతో వెళ్ళి
ఆయన ముందు నిలబడ్డాను. మీట్ మిస్టర్ మురళి అని వచ్చిన తన్ని చూపించారు. నమస్కారం అండి అని ఆయన్ని చూసి షాక్ అయ్యాను. మురళి, షీఈజ్ మై వైఫ్ మహాలక్ష్మి అని నన్ను పరిచయం చేశారు. ఆయన కూడా నన్ను చూసి షాక్ అయ్యారు. ఇంతలో ఆయన ఫోన్ రింగ్ అవ్వడంతో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి బయటికి వెళ్ళారు. వచ్చినది నా మాజీ భర్త మురళి. ఇద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేను ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ధైర్యం చేసుకుని ఎలా ఉన్నారు అని అడిగాను. బాగున్నాను అని అన్నారు. మీరేంటి ఇక్కడ అని అడిగాను. ఒక ప్రాజెక్ట్ కలిసి చేస్తున్నాము అని అన్నారు. అవునా అన్నాను. నాకు తెలీదు మీ హస్బెండ్ అని అన్నారు. మరేమీ పర్లేదు అని చెప్పాను. వర్ధన్కి తెలిస్తే అని అన్నారు. మీరేమీ భయపడకండి, ఆయన ఇలాంటివి పట్టించుకోరు అని చెప్పాను. సూరన్న స్నాక్స్ తీసుకుని వచ్చారు. అవి ఇచ్చి సర్కి కాఫీ విత్ షుగర్లెస్ తీసుకురమ్మని చెప్పాను. మీరు పెళ్లి చేసుకున్నారా అని అడిగాను. లేదు అని చెప్పారు. ఎందుకు? నాకు ఇష్టం లేదు అని చెప్పారు. ఆయన పెళ్లి చేసుకోలేదు అంటే నాకు చాలా బాధ వేసింది. వర్ధన్ ఫోన్ పెట్టేసి వచ్చి కూర్చుని థ్యాంక్స్ ఫర్ గివింగ్ కంపెనీ అని మహా మీ పేరు మీద ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానని చెప్పాను కదా, అది వీరికి ఇచ్చాను అని అన్నారు. ఆ పేపర్ పైన నీ సంతకాలు కావాలి అన్నారు. వర్ధన్ గారు, మీరు ఒకసారి మళ్ళీ చదువుకోండి, ఈ పేపర్స్ అన్నీ నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఏమైంది అని ఆశ్చర్యంగా చూశారు నాకేసి. ఆ రోజంతా చాలా అలజడిగా గడిచింది. రాత్రి ఆయనతో మాట్లాడాలి అని డిసైడ్ అయ్యాను. భోజనాలు అయ్యాక వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాను. ఏమైందిరా, మార్నింగ్ నుండి ఏదో పోగొట్టుకున్నట్టుగా డల్గా ఉన్నావు అని అడిగారు. మీకోసమే చూస్తున్నానండి, మీకో విషయం చెప్పాలి అని అన్నాను. చెప్పు అని నా పక్కన కూర్చున్నారు. మురళి నా మాజీ భర్త అని అన్నాను. అవునా, ఐ ఆమ్ సారీరా, నాకు తెలీదు అని అన్నారు. పర్లేదు అన్నాను. ఏమైనా అన్నాడా అని అడిగారు. అయ్యో ఏమీ అనలేదు అని చెప్పాను. నీకు ఓకేనా నేను అతనితో ప్రాజెక్ట్ చేయడం అని అడిగారు. ఆ మాట నేను కదా అడగాలి అని అన్నాను. నాకేం ప్రాబ్లం ఉంటుంది అని అన్నారు. సరే మీ ఇష్టం అని అన్నాను. కానీ నన్ను ఆ ప్రాజెక్టులో నుండి తీసేయండి అని అడిగాను. ఎందుకు అలా అన్నావు? ఇది నీ పేరు మీద స్టార్ట్ చేసిన మొదటి ప్రాజెక్ట్, ఉండనివ్వు అని అన్నారు. మరి నేను అతనితో మాట్లాడితే ప్రాబ్లం లేదా అని అడిగాను. అదేం ప్రశ్న అని మీరు వద్దు అనుకునే కదా విడిపోయారు, మళ్ళీ ఏమవుతుంది చెప్పు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఇలా చూడు, నువ్వు అతనితో నవ్వుకుంటూ మాట్లాడినా, ఫోన్ మాట్లాడినా, కూర్చొని తిన్నా నాకేమీ అభ్యంతరం లేదు. ఇంకో విషయం చెప్పనా, ఈ 3 నెలలు అతను ఎలాంటి వారో కాస్త తెలుసుకున్నాను. ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు అనే నమ్మకం కలిగిన తర్వాతే నీ పేరు మీద స్టార్ట్ చేస్తున్నాను. ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నాను. సరే, నీకు ఇంకా ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు, అన్నీ ఆఫీసులోనే డీల్ చేస్తాను అని అన్నారు. ఏమీ లేదులేండి, పదండి పడుకుందాం అన్నాను. బెడ్ ఎక్కానే కానీ నాకు నిద్ర రాలేదు. ఏంటి ఈయన ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు, విడిపోయే ముందే అనుకున్నాం కదా లైఫ్ ఇలా వేస్ట్ చేసుకోవద్దు అని. అయినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఏంటి, ఇలాంటి ఆలోచనలతో ఎప్పుడో లేటుగా నిద్రపోయాను. ఒక 2 రోజుల తర్వాత మురళి మళ్ళీ వచ్చారు సంతకాల కోసం. ఆయన ఇంట్లో లేరు అని చెప్పాను. వర్ధన్ గారు వస్తున్నారు అన్నారు. నన్ను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు అని అన్నాడు. వర్ధన్ కాల్ చేసి, మహా మీరు కాసేపు మురళితో కూర్చోండి, నేను వస్తాను అని అన్నారు. సరే అని చెప్పాను. ఏమండి మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగాను. వదిలేయండి లక్ష్మి, నాకు ఇష్టం లేదు అని అన్నారు మురళి. లేదండి, మనం ముందే అనుకున్నాం కదా ఇద్దరం పెళ్లి చేసుకుని మూవ్ ఆన్ అవ్వాలని అని అన్నారు. నాకెవరిస్తారు పిల్లని అని అన్నారు. ట్రై చేశారా అని అడిగాను. ఎవరన్నారు ట్రై చేయడానికి అని ఎదురు ప్రశ్నించారు. అదేంటి, అమ్మ నాన్న అక్క అన్నయ్య అందరూ ఉండి కూడా అంత మాట అనేశారు. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ కదా, నేనున్నంతకాలం నా పైనే ఏడ్చారు. ఇప్పుడు మిమ్మల్ని ఏకాకిని చేసేశారా, నాకు తెలుసు వీళ్ళ గురించి, వాడుకుని వదిలేస్తారు అని మనసులోనే చాలానే తిట్టేసుకున్నాను. అందుకే మీరు కూడా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. లైఫ్లో ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు కదా, మళ్ళీ అవసరమా నాకు అని అన్నారు. మీతో పాటు నేను కూడా అనుభవించాను కదా, కానీ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అనన్య ఆడుకుంటున్న వైపు చూపించి షీ ఈజ్ మై డాటర్ అనన్య అని చూపించాను. పాపని తీసుకొచ్చి మురళి చేతికిచ్చాను. పాపను చూసి కళ్ళ నిండా నీళ్లు వచ్చాయి మురళికి. ప్లీజ్ అండి, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మీ లైఫ్లో మిగతా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చే బదులు మీరు మీ భార్యకి అన్నట్టుగా లైఫ్ లీడ్ చేయండి, తప్పకుండా హ్యాపీగా ఉంటారు అని చెప్పి చూశాను. ఆలోచిస్తాను అని అన్నారు. నువ్వు ఇంకా అదే నెంబర్ యూజ్ చేస్తున్నావుగా అని అడిగారు. అవును అని అన్నాను. నీకెప్పుడు ప్రాబ్లం అనిపించలేదా?
ప్రాబ్లం ఏమిటి అని అడిగాను. అదే రెండో పెళ్లి చేసుకున్నావా అని. చేసుకున్నాను కదా, అడిగితే తప్పేముంది, వాళ్ళకు కూడా డౌట్ తీరుతుంది కదా. అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, వద్దు అనుకున్న వాళ్ళు పట్టించుకోరు అని అన్నాను. నీలో ఇంత ధైర్యం ఎక్కడిది అని అడిగారు. మీరిచ్చిందే. అదేంటి, మీకోసం మీకు నచ్చినట్టుగా ఉండి చాలా విసుగొచ్చింది. నాకు నచ్చినట్టుగా ఉంటే ఏమవుతుందో చూద్దామని అనుకున్నాను. ఎవరికో భారంగా ఉండకూడదు అనుకున్నాను. ఒకరి కోసం నాకు నచ్చినవి వదులుకోను అని డిసైడ్ అయ్యాను. అందులో నుండి వచ్చిన ఆలోచనే ఈ రెండో పెళ్ళి. వర్ధన్ గారు నాకేమి కావాలి అని అడిగితే నన్నులా చూస్తే చాలు అని చెప్పాను. ఆయనకి అది ఎంతగానో నచ్చింది. ఐ ఆమ్ సారీ అని అన్నారు. పర్లేదండి, మీరు నేర్పించిన చాలా విషయాలు నాకు ఉపయోగపడ్డాయి. కాకపోతే మనం కలిసి ఉండడానికి అవి ఏమీ ఉపయోగపడలేదు. ఒకటి చెప్పనా, అవతల మనిషి ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయడమే భార్యాభర్తలు పాటించవలసిన సూత్రం. బహుశా మనకి అది లేకపోవడం వల్లే మన జీవితాలపై వేరే వాళ్ళ అజమాయిషీకి పీఠం వేసింది. జరిగింది ఏదో జరిగింది. ప్లీజ్ అండి, మీరు కూడా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. ఏమిటి మురళి గారికి క్లాస్ తీసుకుంటున్నావా అని అడిగారు వర్ధన్ గారు వస్తూ. ఏమీ లేదండి, ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు అని అంటే చేసుకోమని చెప్తున్నాను అని అన్నాను. ఓకే, ఒకసారి ఆలోచించండి మురళి, ఎంజాయ్ చేయండి లైఫ్ని అన్నారు వర్ధన్ గారు. ఓకే అని. దీనిపైన మేడం గారి సంతకాలు కావాలి అని అన్నారు మురళి. యూ క్యాన్ కాల్ మహాలక్ష్మి అని అన్నారు ఆయన. పేపర్స్ చదివి సంతకాలు పెట్టేశాను. ఆల్ ది బెస్ట్ అని చెప్పుకున్నాం. ఆ రోజు వర్ధన్ గారికి మురళితో మాట్లాడిన విషయాలు చెప్పాను. మంచి అడ్వైస్ ఇచ్చావు అని అన్నారు. లైఫ్లో వైఫ్ లేకపోతే జీవితం యాంత్రికం అవుతుంది అని అన్నారు ముద్దులు పెడుతూ. ఇలా హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు సాయంత్రం నేను ఆయన గార్డెన్లో కూర్చుని స్నాక్స్ తింటున్నాం. మురళి గారు ఇంటికి వచ్చారు. అతన్ని కూడా అక్కడే కూర్చోమని చెప్పి నేను లోపలికి వెళ్ళబోయాను. మీరు కూడా కూర్చోండి అని మురళి గారు అనడంతో నేను కూడా కూర్చుండిపోయాను. లాస్ట్ ఇయర్ నేను పెళ్లి చేసుకున్నాను అని అన్నారు. ఆ మాట వినగానే చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే వర్ధన్ గారు కంగ్రాట్స్ అండి, చెప్పనే లేదు అని అన్నారు. అవునండి, సింపుల్గా చేసుకున్నాను అని నాకేసి చూశారు. కంగ్రాచులేషన్స్ అని అన్నాను. థ్యాంక్స్ అని అన్నారు. నాకు పాప పుట్టింది. ఎల్లుండి పాపకి నామకరణం చేస్తున్నాము. మీరందరూ తప్పకుండా రావాలి అని ఇన్విటేషన్ కార్డు నాకు ఇచ్చారు. కంగ్రాట్స్ అని ఈసారి నేను ఆయన ఒకేసారి అన్నాం. తప్పకుండా రావాలి మీరు అని మళ్ళీ చెప్పారు. సరే అని అన్నారు ఆయన. మీరు వచ్చాకే నేను ఫంక్షన్ స్టార్ట్ చేసేది అని నన్ను చూస్తూ అన్నారు. అదేంటి ఎలా అన్నారు? అయినా నేను ఎలా వెళ్తాను అని ఊరుకున్నాను. మీ వాళ్లతో పడలేకనే కదా ఆ ఇంట్లో కాళ్ళు కూడా పెట్టను అని ఆయన్ని వదిలి వచ్చాను. లేదంటే నాకు విడాకులు తీసుకోవాలనే ఉద్దేశమే లేదు. మీ వాళ్ళ వల్లే కదా మనమిద్దరి మధ్యన అన్ని గొడవలు. ఒకరు అంటే ఒకరికి ఎంత ప్రేమ. ఒక్కరోజు కూడా వదిలి ఉండేవాళ్ళమే కాదు. వాళ్ళ వల్లే కదా మీరు నన్ను మానసికంగా హింసించారు. నేనైతే వెళ్ళను అని ఊరుకున్నాను. మరుసటి రోజు ఆయన మళ్ళీ ఫోన్ చేశాడు. ఏమంటావు అని అడిగారు. మీరైతే వెళ్ళండి, నేను మాత్రం రాను ప్లీజ్ అని అన్నాను. సరే అయితే నువ్వు ఏదైనా గిఫ్ట్ తీసుకురా అని అన్నారు. మన స్టేటస్కి తగ్గట్టుగా అని నొక్కి చెప్పారు. అత్తయ్యని అడిగాను ఏం కొనాలి అని. ఆడపిల్ల కదా ఏదైనా గోల్డ్ తీసుకో అన్నారు. గోల్డ్ చైన్ కొని ఆయనకి చూపించాను. ఆఫీస్ నుండి వస్తూనే ఆయన నన్ను రూమ్లోకి రమ్మన్నారు. ఏమైంది అని అడిగాను. మురళి రమ్మని చాలా రిక్వెస్టింగ్గా అడిగారు అని చెప్పారు. మీరు వెళ్ళరండి అని అన్నాను కదా. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మన ఇద్దరిని రమ్మని మరీ చెప్పారు. అది కాదండి, నేను అక్కడ కంఫర్టబుల్గా ఉండలేను అని అన్నాను. నేను ఉంటాను కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు, పార్టీలో అంతా నాతోనే ఉండు అని చెప్పారు. అది కాదండి, వాళ్ళు నా మనసును చాలా గాయం చేశారు. వాళ్ళ మొహాలు చూడటం కూడా నాకు ఇష్టం లేదండి. వాళ్ళ కోసం కాకపోయినా మురళి కోసమైనా రావచ్చు కదా. మురళి నువ్వు చెప్పావనే కదా పెళ్లి చేసుకున్నాడు, మరి అలాంటప్పుడు నువ్వు వస్తే బాగుంటుంది అని అన్నారు. ఇక తప్పక సరే అన్నాను. అనన్యని కూడా తీసుకువెళ్దాం అని అన్నారు. అనన్య వద్దు అని చెప్పినా తీసుకెళ్దాం, నీకు కూడా పాప పుట్టింది అని తెలియని వాళ్ళకి అని అన్నారు. నాకు కూడా కంపెనీగా ఉంటుంది అని అనన్యకి తినిపించేసి తనని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యాను. చెప్పిన టైం కన్నా కాస్త లేటుగానే వెళ్ళాము. హోటల్లో చేశారు క్రెడిల్ సెరిమోనీ. కారు పార్క్ చేసి ఆడిటోరియంకి వెళ్ళాము. మమ్మల్ని చూడగానే మురళి ఎదురొచ్చారు. చాలా సంతోషంగా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అని మా ఇద్దరిని సాదరంగా ఆహ్వానించారు. అనన్యని ఎత్తుకుని పలకరించారు మురళి. ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదా అని అడిగారు వర్ధన్ గారు. మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అన్నారు మురళి. దేనికి అన్నట్టు చూశాను. ఎవరినైనా చూడాల్సి వస్తుందేమోనని అనన్యనే చూస్తూ నడిచాను. మీరు ఇలా కాసేపు కూర్చోండి
అని మమ్మల్ని ఫ్రంట్ రోలో కూర్చోబెట్టారు. అనన్య బెలూన్స్తో ఆడుతూ ఇక్కడ అక్కడ తిరగడానికి ట్రై చేస్తూ ఉంది. మురళి వాళ్ళ కజిన్ నన్ను చూసి నా దగ్గరికి వచ్చి పలకరించింది. ఎలా ఉన్నారు అని అడిగాను. ఏంటి ఒక్క మెసేజ్కి కూడా రిప్లై లేదు అని అడిగింది. వర్ధన్ గారిని పరిచయం చేశాను. ఐ ఆమ్ సారీ అని అన్నది. మరేం పర్లేదు, మీ వాళ్ళు నాతో మాట్లాడితే ఆబ్జెక్ట్ చేస్తారేమో అని ఎవరితోనూ టచ్లో లేను అని అన్నాను. అది కూడా నిజమేలే అని అన్నారు. కానీ నాతో మాట్లాడచ్చు, నాకు వీళ్ళ గురించిన ఆలోచన లేదు అని అన్నది. సరే అని అన్నాను. అలా చాలామంది టచ్లో ఉందాము అని చెప్పారు. రండి అని మమ్మల్ని స్టేజీ మీదకి దగ్గరుండి తీసుకెళ్లారు మురళి. మేము అలా వెళ్తుంటే అందరూ నన్ను చూస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. వర్ధన్ గారు ఒక చేతితో పాపని ఎత్తుకున్నారు, ఇంకో చేతితో నా భుజంపై చేయి వేసి నాతో పాటు నడుస్తున్నారు. ఇద్దరం స్టేజీ ఎక్కి నిలబడ్డాం. మురళి వాళ్ళ వైఫ్కి మమ్మల్ని పరిచయం చేసి పాపని నా చేతికి ఇచ్చారు. ఆవిడ చాలా చక్కగా పలకరించారు. పాప అచ్చ మురళిలాగానే ఉంది. లక్కీ గర్ల్ అని అన్నాను. వర్ధన్ గారు కూడా పాపని కిస్ చేశారు. అనన్య పాపని చూసి పాప అని బుగ్గపై చెయ్యి వేసింది. అక్కడ నిలబడి మురళి వాళ్ళ అక్కని అమ్మని చూశారు. వాళ్ళ కళ్ళల్లో కోపం నాకు కనపడింది. మీరిద్దరూ పాపని ఉయ్యల్లో వేయమని అన్నారు. అయ్యో మేమెందుకు, పాప వాళ్ళ తాతయ్యలతో వేయించండి అని అన్నాను. వేయించండి, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అని అడిగారు మురళి గారు. వర్ధన్ గారు మహా నువ్వే వెయ్యి ఊయల్లో పాపని అని అనడంతో తప్పలేదు. పాపని ఊయల్లో వేయగానే అందరూ క్లాప్స్ కొట్టారు. నేను పక్కకి జరిగాను. మురళి గారు పాప చెవిలో శ్రీలక్ష్మి అని నామకరణం చేశారు. నేను ఆయన షాక్ అయ్యి ఒకరినొకరం చూసుకున్నాం. పాపకి ఒక జోలపాట పాడిన తర్వాత పాప కోసం కొన్న చైన్ మెడలో వేశాను. ఏమనుకున్నారో ఏమో, వర్ధన్ గారు ఆయన పాకెట్లో నుండి కొంత క్యాష్ తీసి అంతా పాపకి ఇవ్వమన్నారు. నేను పాప చేతిలో డబ్బులు పెట్టి ఆశీర్వదించాను. స్టేజీ దిగి ఇద్దరము కిందకి వచ్చాము. మురళి వాళ్ళ బావకి, కొంతమంది ఫ్రెండ్స్కి, వర్ధన్ గారికి పరిచయం చేయడంతో నేను అనన్యని తీసుకుని పక్కకి వచ్చాను. అప్పుడు నాతో మురళి వాళ్ళ రిలేటివ్స్ వచ్చి పలకరించారు. మీ పాప పేరు ఏమిటి, చాలా బాగుంది అంటూ పాటలు కలిపారు. నాతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. నా నెంబర్ తీసుకున్నారు. మురళి వాళ్ళ అక్క మాత్రం నాతో వీళ్ళందరూ మాట్లాడడం చూసి సహించలేకపోతోంది. కొంతమంది మంచి పని చేశావు, మళ్ళీ పెళ్లి చేసుకుని అని మెచ్చుకున్నారు. రండి భోజనం చేద్దురు కానీ అని మురళి పిలవడంతో డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోయాం. మేము భోజనం చేసి మురళి గారి భార్యకి బాయ్ చెప్పేసి ఇంటికి బయలుదేరాం. ఇల్లు చేరేంత వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పాపని అమ్మకి ఇచ్చేసిరా, మనం బయటకు వెళదాం అని అన్నారు. ఇప్పుడు ఎక్కడికి అని అడిగాను. నువ్వు ఇచ్చేసిరా అని అన్నారు. సరే అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని అన్నాను. నాకు భయమేసింది. మురళి వాళ్ళ బావ ఏమైనా అన్నారా అని. అత్తయ్యకి చెప్పి ఇద్దరం బయటికి వచ్చాం. కారులో ఇద్దరం బయలుదేరాం. ఒకచోట ఆపి ఐస్ క్రీమ్ తీసుకున్నారు. ఇద్దరం కారుని ఆనుకొని నిలబడ్డాం. ఐస్ క్రీమ్ తినేసి ఆయన భుజం మీద తలవాల్చాను. చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు మీ వల్లే నేను అక్కడ తలెత్తుకుని నిలబడగలిగాను. మీ వల్లే ఎక్కడైతే నాకు అవమానం జరిగిందో అక్కడ నాకు గౌరవం దక్కింది. నేనుగా ఉంటూనే అందరూ నన్ను బాగున్నావు అని మెచ్చుకున్నారు. మురళి గారు మనల్ని పిలిచి ఆయన చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అని అన్నారు వర్ధన్. అతనికి నువ్వంటే ఎంత గౌరవమో, పాపకి నీ పేరు పెట్టి చాటుకున్నారు అని వర్ధన్ గారు నా నుదుటిపై ముద్దు పెట్టారు. థ్యాంక్స్ అండి అని హగ్ చేసుకున్నాను. ఇప్పుడు అర్థమైందా నిన్ను ఎందుకు పార్టీకి రమ్మన్నాను అని అన్నారు. నాకు అర్థం కాక ఏంటి అని అడిగాను. ఎక్కడైతే నా మహాని తక్కువ చేశారో ఈరోజు వాళ్ళందరూ గౌరవించారు. ఎవరైతే నీకు పిల్లలు పుట్టలేదు అని అన్నారో వాళ్ళ కళ్ళ ముందటే నీ చేతుల మీదుగా పాపని ఉయ్యాలలో వేస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. థ్యాంక్స్ వర్ధన్ అని అన్నాను. ఇంతటితో ఈ కథ సమాప్తమండి. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ.